థ్యాంక్ యూ. మీ అందరికి కూడా గుడ్ మార్నింగ్. ప్రసాద్ సార్, చరణ్ సార్, సురేష్ Good సార్, morning. రాజేశ్వర సార్, షబీర్ సార్, ఓకేనా, ఆల్ లీడర్స్ కి నాకు చాలా మంది వీడియోస్ ఆన్ కనిపిస్తున్నాయి. నాకు ఆనంద్ కనిపిస్తున్నారు, అన్న మేడం కనిపిస్తున్నారు, అంజలి సార్ ఉన్నారు, ఓకే, బాలకిష్టయ్య గారు, అశోక్ గారు, శ్రీనివాస్ కుమార్ గారు, ఓకేనా, రవీందర్ గారు, రమేష్ కుమార్ గారు, ఓకేనా, శ్రీనివాస్ గారు, ఓకే, వెరీ గుడ్. చాలా మంది వీడియోలు ఆన్ చేశారు, కొంతమంది ఆలోచిస్తున్నారు వీడియోలు ఆన్ చేయాలా లేదా. గుడ్ మార్నింగ్ సంధ్య మేడం గారు. ఓకే, రైట్ అమ్మా, మీ బ్లెస్సింగ్ ఉండాలి ఎప్పుడు కూడా. అనిత గారు, ఓకే, ఇంకా చాలా మంది ప్రయత్నం చేస్తా ఉన్నారు వీడియోస్ ఆన్ చేయడానికి, కొంత ఆలోచిస్తున్నారు చేయాలా వద్దా అని. ఓకే, మార్నింగ్ కదా, ఓకే, అయినా కానీ వెరీ గ్రేట్ అండ్ పవర్ఫుల్. ఏంటంటే మీరు కమిటెడ్గా ఉన్నారు కాబట్టి పొద్దున వీడియో ఆన్ చేసి జస్ట్ 6:30 కల్లా దాదాపుగా 150 మంది మనం కూర్చున్నాం. సరే, ప్రసాద్ చెప్పినట్టు శనివారం రానే వచ్చింది, ఆ తర్వాత ఇంకో సెషన్ మీ ముందు రాబోతా ఉంది. ఓకే, బిజినెస్ ఒకటే, మన పర్పస్ ఒకటే, ఓకేనా. దేనికోసం అయితే వచ్చామో అది ఫుల్ఫిల్ చేయడానికి మనం ఈ కంటిన్యూస్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ఇది అవసరం ఉంది, దాన్ని తీసుకుంటున్నాం మనం. ఓకే, కొత్త వాళ్ళ కోసం నా పరిచయం ఇస్తాను. నా పేరు సత్యనారాయణ కులకర్ణి. నేను ఒక బేసికల్గా ఇంజనీర్. నేను పార్ట్ టైంగా ఈ ఇండస్ట్రీలో వచ్చాం. చాలా ప్యాషనేట్గా సక్సెస్ఫుల్గా ఈ బిజినెస్ని ముందుకు తీసుకెళ్తున్నాం. మాతో పాటు చాలా మంది జీవితాలు కూడా మారిపోతున్నాయి, ఓకేనా, ఈ వెస్టీజ్ అనే ప్లాట్ఫామ్ పైన విన్నింగ్ టీమ్ అనే సిస్టంతో. ఓకే, డెఫినెట్గా దీంట్లో ఒక డెడికేటెడ్గా 2 years ఇన్వాల్వ్ అవుతే మీరు ఏదైతే కోరుకున్నారో అంతకన్నా ఎన్నో రేట్లు ఎక్కువ తీసుకునే అవకాశం మీ చేతిలో 100% ఉంటుంది. అది రైట్. బట్ ఈ విషయం ఏంటి, ఏం లేదు, ఎలా ముందుకు వెళ్ళొచ్చు, కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. మనం ఇప్పుడు చూడండి, ఏదైతే ట్రైనింగ్ ఉందో దీనికో నేను పేరు పెడుతున్నాం, ఏంటంటే 7D ఫార్ములా టు టర్న్ డ్రీమ్స్ ఇంటూ రియాలిటీ. 7D ఫార్ములా టు టర్న్ యువర్ డ్రీమ్స్ ఇంటూ రియాలిటీ. ఓకే, ఏదైతే మీ డ్రీమ్ తీసుకొని మీరు ఈ బిజినెస్లో వచ్చారో అది ఫుల్ఫిల్ చేయడానికి ఒక 7 Ds ఉన్నాయి. ఆ 7 Dsని మీరు ఫాలో అయ్యి దాన్ని ఖచ్చితంగా అమలు పరిస్తే మీలో అది మలుచుకుంటే డెఫినెట్గా 100% సక్సెస్ కావచ్చు. ఓకే, ఇప్పుడు చూద్దాం, 1 by 1 చూద్దాం. ఎందుకంటే ప్రతి మీటింగ్ చాలా ఇంపార్టెంట్, ప్రతి మీటింగ్స్లో కొన్ని పాయింట్స్ నేర్చుకుంటాము, ఓకేనా, దాన్నే మనం ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోయినప్పుడే సక్సెస్ అవుతాం. ఓకే, ఇప్పుడు వచ్చేసరికి అసలు ఫస్ట్ డి ఏంటి మీ అందరు గెస్ట్ చేసే ఉంటారు. ఫస్ట్ డి ఈజ్ నథింగ్ బట్ యువర్ డ్రీమ్స్. అవునా కదా, మీరు ఎన్ని విన్నా ఎన్ని చేసినా ఏం చేసినా ఎప్పటిదాకా ఆ డ్రీమ్ క్లారిటీ లేదో అప్పటిదాకా ఒక్క అడుగు కూడా ముందుకెళ్ళాం. నాట్ ఓన్లీ ఇన్ వెస్టీజ్ బిజినెస్, ఏ పనైనా కావచ్చు, దేంట్లో అయినా కావచ్చు, ఎప్పటిదాకా ఆ పర్పస్ క్లియర్ లేదో, అది ఎందుకు చేయాలో తెలియట్లేదో అప్పటిదాకా మనం ముందుకు వెళ్ళలేము. అందుకనేది డ్రీమ్ ఇస్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చాలా మంది చాలా రోజు బిజినెస్లో ఉన్నారు, కొందరు సక్సెస్ ఉన్నారు, కొందరు సక్సెస్ లేరు. ఆ తేడా ఏంటి? బికాస్ ఆఫ్ ఓన్లీ వాళ్ళ డ్రీమ్. నాట్ ఓన్లీ ఇన్ వెస్టీజ్, ఏ పనిలో అయినా కావచ్చు, ఒక స్పష్టమైన డ్రీమ్ ఉంటుందో వాళ్ళు తప్పకుండా సక్సెస్ అవుతారు. బట్ ఈ లోపల ఈ మధ్య నేను అనలైజ్ చేస్తున్నప్పుడు నా విషయంలో ఒక క్లారిటీ వచ్చింది. ఏంటంటే చాలా మంది కన్ఫ్యూజ్లో ఉన్నారు. ఏంటి, డ్రీమ్కి అండ్ విష్కి. కొంతమంది విష్కే డ్రీమ్ అనుకుంటున్నారు. డ్రీమ్ వేరు, విష్ వేరు, అవునా కదా. డ్రీమ్ ఉన్నప్పుడు ఫుల్ఫిల్ అవుతుంది, విష్ ఉన్నప్పుడు ఫుల్ఫిల్ కాదు. ఓకేనా, ఈ సెషన్ ముందుకు పోకన్నా ముందు ఒకసారి ఇది మీకు క్లారిటీ వస్తే డ్రీమ్ అంటే ఏంటి, విష్ అంటే ఏంటి,
అప్పుడు మీకు డిసిజన్ తీసుకొని ముందుకు పోవడం లోపల చాలా ఈజీగా ఉంటుంది. ఓకే. నేను కొన్ని పాయింట్స్ రాసుకున్నాను. ప్రయత్నం చేద్దాం. ఓకేనా. డ్రీమ్ అంటే ఏంటి? దానికి తెలుగులో మనం కళ అంటాం మనం. ఓకేనా. మనం రెగ్యులర్గా వింటుంటాం ఏంటంటే కళ అంటే ఒక్కసారి అది డ్రీమ్ యాక్టివేట్ అయితే కళ వస్తే అది కళ స్టార్ట్ అయిపోతే సాధించాలని తపన ఇచ్చినప్పుడు ఆ కళలు మీకు నిద్రపోనియవు అని. అబ్దుల్ కలాం గారు చాలా ఫేమస్ కోట్ ఉంది. కళలు ఏంటంటే నిద్రపోనియవు. ఓకేనా. విష్ ఏంటంటే జస్ట్ అనుకుంటాం, పనుకుంటాం, మంచి నిద్ర పడుతుంది. మీరు కళకంటున్నారు మంచి నిద్ర పడుతుంది అంటే అది మీ కోరిక కాదు, అది అది మీది కళ కాదు, అది కోరిక. అది ఓన్లీ విష్ మాత్రమే. మీకు ఇబ్బంది పెట్టట్లేదు, కంఫర్ట్గా ఉంటున్నారు అంటే ఏంటది విష్ కింద లెక్క. ఓకేనా. అదే డ్రీమ్ అన్నప్పుడు మనం కళ అంటున్నాం, ఆశయం కావచ్చు, లక్ష్యం కావచ్చు, దానికి మనం విజన్ కూడా అనొచ్చు మనం. ఓకేనా. ఇది మీకు లాంగ్ టర్మ్ ఉంటుంది, విష్ అనేది షార్ట్ టర్మ్ ఉంటుంది. ఆ పూటకే ఏదో టెంప్టేషన్ లోపల. ఓకేనా. ఆ పూటకి అనుకున్నాం, మళ్ళీ మనమే మర్చిపోతాం అవును ఇట్లా అనుకున్నామా అని. ఉన్నాయి కదా. అట్లా టెంపరీగా ఉంది, అది మీకు కదిలిస్తలేదు, ఇబ్బంది పెడతలేదు, మళ్ళీ మళ్ళీ గుర్తొస్తలేదు అంటే అది ఓన్లీ విష్ మాత్రమే. ఓకేనా. విష్ అంటే కోరిక, డ్రీమ్ అంటే కళ. మీరు స్పష్టంగా అర్థం చేసుకోవాలా. కళ వేరు, కోరిక వేరు. కోరిక టెంపరీ, కళ లాంగ్ టర్మ్. ఓకే. కళ అంటే మనం సాధించాలని లక్ష్యము, దానికోసం మనము కృషి చేస్తాము. ఓకేనా. కానీ దీనికోసం మనం కృషి చేయము. ఆ తర్వాత ఓకే, అది మనం చూసి చెప్పలేము, మనం ఒరిజినల్ చెప్తేనే బాగుంటుంది అది. ఓకే. సరే, ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది కళ ఏంటి, కోరిక అంటే ఏంటి అనేది. ఇక చూద్దాం. మనం కొంచెం ప్రాక్టికల్ ఆలోచిస్తున్నప్పుడు ఇప్పుడు కొందరు పిల్లలు ఉంటారు, వాళ్ళు 10th క్లాస్ దాకా చదువుకుంటారు, బాగా షార్ప్ ఉంటారు. చాలా మంది అడుగుతుంటారు పెద్దగానాక ఏమవుతావు ఏమవుతావు అని. అప్పుడు ఆ టెంప్టేషన్ చూస్తారు, కొందరు డాక్టర్ అంటారు, కొందరు ఇంజనీర్ అంటారు, లేదా కొందరు కలెక్టర్ అవుతా అంటారు, అంటే కొందరు పైలట్ అంటారు. అవునా కదా. అది స్టార్టింగ్ లో అది కోరికలాగానే ఉండొచ్చు, బట్ రాను 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 ఎప్పుడైతే అది కళ కింద మారిపోతుందో, ఓకేనా, అప్పుడు దానిపైన ప్రయత్నం మొదలు పెడతారు. ఓకే. ఎప్పుడైతే అది కళ స్ట్రాంగ్ ఉండిపోతుందో, ఇక నా జీవితం దీంతో ముడిపడి ఉంది, ఇది సాధిస్తే అది సాధించినట్టే, లైఫ్లో చాలా టాప్ ప్రయారిటీ వెళ్ళిపోతుంది, అన్ని ప్రయత్నాలు దానికోసం చేస్తూ ఉంటాం, అనంత మట్టుకు ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తూ ఉంటాం. ఓకేనా. ఇది ఎలా చేయాలా, ఎంతకు ముందుకు వెళ్ళాలా, ఎట్లా చేయొచ్చు, ఎవరన్నా ఇది సాధించారా, ఎట్లా సాధించారు, దానిపైన డీటెయిల్గా డే బై డే చాలా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తూ ఉంటాం, దానిపైన ఎఫర్ట్స్ పెడుతూ ఉంటాం, దానికోసం రిసోర్సెస్ వెతుకుతూ ఉంటాం. కదా. విషయం ఏంటి, జస్ట్ ఆ పూటకే అడిగారు చెప్పేశారు. ఇప్పుడు మీరు కూడా చూడండి, చాలా మటుకు మీరు ప్లాన్ చేసేటప్పుడు కూడా మనం మాట్లాడుతున్నప్పుడు మనం డ్రీమ్ గురించి మాట్లాడతాం, అక్కడ చాలా మటుకు కళలు దానికి ఏమంటారు విషయం ముందుకు వస్తాయి. అంటే ఇది ఓకే ఇట్లా అనిపిస్తుంది, అయినా ఓకే, కాకున్నా ఓకే, వచ్చినా ఓకే, కాదన్నా ఓకే, ఓన్లీ ఆ టైంలో ఆ సిచ్యువేషన్ ని దాటేయడానికి చెప్పిన విషయం అది ఓన్లీ విష్ మాత్రమే, కళ మాత్రమే, అది డ్రీమ్ కాదు. ఓకే. బట్ ఆ విషయం డ్రీమ్ కింద కూడా మారే అవకాశం కూడా ఉంటుంది అన్నట్టు. ఎప్పుడు ఆ కన్సిస్టెంట్ గా ఆ ఫ్లోలో ఉన్నప్పుడు, ఆ వాతావరణంలో కనెక్ట్ అవుతున్నప్పుడు ఒకసారి అనిపించింది ఎస్ ఇది నేను సాధించాలి. ఇప్పుడు చాలా మంది చూడండి, ఈ స్టార్టింగ్ లోపల పెద్ద కళలు లేకున్నా, అంటే పెద్దగా డ్రీమ్స్ లేకున్నా, ఒకసారి మీటింగ్స్ వచ్చిన తర్వాత లేదా కొంచెం మీ అసోసియేషన్ లో కంటిన్యూ కలిసినప్పుడు, ఓకేనా, ఎస్ కరెక్టే కదా, ఇది అవుతుంది కదా, ఇంతమందికి అయినప్పుడు నాకు కాదా అనే అది విష్ నుంచి అది కలగా మారిపోయినప్పుడు అప్పటి నుంచి పని మొదలవుతుంది. ఓకేనా. అది డే 1 కావచ్చు, కొంచెం టైం పట్టొచ్చు. మనం చాలా మంది చెప్తుంటాం ఈ బిజినెస్ లోపల మీరు 6 months to 2 years లోపల మీరు యూ కెన్ మేక్ 50,000 నుంచి 2 lakhs ఇన్కమ్ తీసుకోవచ్చు అంటాం. ఆ ఫస్ట్ 6 months ఎవరు చెప్పలేము. ఎందుకు, ఆ మీ కళ యాక్టివేట్ అయ్యే వరకు, అంటే మీ కళ కింద మారే వరకు ఆ టైం కౌంట్ కాదు, ఆ విష్ నుంచి కళకు మారే వరకు. ఒకసారి మీ డ్రీమ్ అయింది, ఓకేనా,
మీ కోరిక తీరుతుంది, ఇక్కడ నుంచి మీ కళ ఫుల్ఫిల్ అవుతుంది అని నమ్మకం కలిగిన తర్వాత అక్కడ అది మీ స్ట్రాంగ్ కలగా మారిపోతుంది. మన భరిత చెప్తుంటారు, ఏదైతే విషయం ఇప్పుడు ఇంపాసిబుల్ అనిపిస్తుందో దాని గురించి మళ్ళీ మళ్ళీ ఆలోచింపజేసేది కళ అని. అప్పుడు మీకు బేచేంజ్ చేస్తుంది, మీకు హాయిగా ఉండనివ్వదు అన్నట్టు. ఎస్, సాధించాలా చేయాలి, అది తీవ్రత డే బై డే తీవ్రత పెరిగిపోతా ఉంది. ఓకే, పిల్లలు కూడా 10th అవ్వగానే ఓకేనా, అయితే డ్రీమ్ ఉందో దాని తగ్గట్టు ఆ కోర్స్ చూస్ చేయాల్సి ఉంటుంది. అంటే ఒకసారి డ్రీమ్ ఫైనల్ అయిన తర్వాత అప్పుడు నెక్స్ట్ డి ఏంటి డిసైడ్ చేయాల్సి ఉంటుంది మనం ఏం చేయాలనేది. ఆ పిల్లలు ఇంజనీరింగ్ చేయాలంటే మ్యాథ్స్ సైడ్ పోవాలా, మెడిసిన్ సైడ్ పోవాలంటే సైన్స్ సైడ్ వెళ్ళాలా, ఫైనాన్స్కి వెళ్ళాలంటే కామర్స్ సైడ్ చేయాలా, కామర్స్ సైడ్ పోవాలా, ఇట్లా. అప్పుడు జస్ట్ అది విష్గా ఉండేది, అప్పుడు ఒక డిసిజన్ తీసుకునే టైం వచ్చింది అంటే అప్పుడు కళ నిర్ధారించుకొని ఆ తర్వాత ఎస్ ఇక నేను ఇది సాధించాలి అంటే అప్పుడు డెఫినెట్గా అప్పుడు కోర్స్ చూస్ చేయాల్సి వస్తుంది. అంటే ఎంపీసీఆ, బైపీసీఆ, సిఈసీ అనేది అనే కదా. అలాగే ఈ బిజినెస్ లో కూడా ఒకసారి ఇక మీకు డ్రీమ్ యాక్టివేట్ అయింది, మీకు నమ్మకం కుదిరింది, ఎస్ ఈ బిజినెస్ లో నేను సక్సెస్ కావచ్చు, దీంట్లో నేను ముందుకెళ్ళొచ్చు. ఓకేనా, ఎందుకంటే మీరు ఇప్పటికే చాలాసార్లు మీటింగ్ వచ్చి ఉన్నారు, చాలా మంది మీ అప్లయన్స్ తో కలిసి ఉన్నారు, మాట్లాడి ఉన్నారు, ఎన్నో సీరియస్ విన్నారు, ఎన్నో జూమ్ లో వచ్చారు. వచ్చిన తర్వాత మీకు అనిపించింది ఎస్ ఇక్కడ సక్సెస్ కావచ్చు. ఇంకా చాలా మంది కార్లు కొన్నారు, ఫారెన్ ట్రిప్లు కొన్నారు, ఇల్లు కడుతున్నారు, పిల్లలను బాగా చదివిస్తున్నారు. ఎస్, మీది ఏదైతే కోరిక ఉందో అది చాలా మంది తీరినట్టు మీకు కన్ఫర్మ్ అయిపోయింది. ఓకేనా, నెక్స్ట్ నేను సాధించాలి. ఇప్పుడు డిసైడ్ అయిపోతుందో ఓకేనా, డిసైడ్ చేయాల్సిన టైం వస్తుంది, డిసిజన్ తీసుకోవాల్సి వస్తుంది అంటారు. డిసిజన్ తీసుకున్నాకనే పని మొదలవుతుంది. డిసిజన్ తీసుకునేటప్పుడు మీకు అతి ముఖ్యమైనది నమ్మకం, ఎవరిపైన, మీ పైన. ఒకవేళ డిసిజన్ తీసుకున్న నమ్మకం లేకపోతే దానిపైన పని చేయండి. ఓకే, అగైన్ అది విష్ కిందని మారిపోతుంది అంటది. ఎప్పుడైతే నమ్మకం ఉంటుందో అప్పుడే పని జరుగుతుంది అన్నట్టు. అది అంటే ఏదైనా పనిలో ఈ రోజు మీరు తీసుకునే నిర్ణయమే రేపటి మీ భవిష్యత్తు నిర్మిస్తుంది. ఈ రోజు తీసుకునే మీ నిర్ణయమే మీకు రేపటి భవిష్యత్తు నిర్మిస్తుంది. ఇప్పుడు చూడండి, చాలా మంది 15-20 సంవత్సరాల కింద నుంచి పనిచేస్తున్నారు వాళ్ళ ఫీల్డ్ లో. ఈ రోజు మీరు ఏదైతే స్థితిలో ఉన్నారో దాని వెనకాల ఒక 5-10 years బ్యాక్ తీసుకున్న డిసిజన్ వల్లనే ఈరోజు మీరు ఈ స్థాయిలో ఉన్నారు. ప్రసాద్ నేను ఇంజనీర్ ఉన్నాము అంటే మేమేంటి 10th కాగానే డిసైడ్ చేసినాము ఇంజనీర్ సైడ్ పోవాలని. ఓకేనా, ఇంటర్ డిప్లొమా తర్వాతనో మళ్ళీ ఆ పర్టికులర్ కోర్స్ చూస్ చేసిన తర్వాత కంప్లీట్ చేసినాం. చరణ్ సార్ డిసైడ్ చేశారు ఎప్పుడో గ్రాడ్యుయేషన్ తర్వాత నేను లెక్చరర్ అవ్వాలని, ఆ సైడ్కి వెళ్ళారు. కొంతమంది వ్యాపారం చేద్దాం డిసిజన్ తీసుకున్నారు కాబట్టి దుకాణం పెట్టారు, మీరు ఇప్పుడు చేస్తున్న పని పెట్టారు, ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారు. ఈ రోజు మీరు ఏదైతే స్థాయిలో ఉన్నారో ఆ స్థాయిలో ఉండడానికి మీరు ఎప్పుడో లాంగ్ బ్యాక్ 1 year 2 year 3 year బ్యాక్ తీసుకున్న డిసిజన్ ఈరోజు ఇక్కడ తీసుకొచ్చింది. ఇప్పుడు అగైన్ ఇంకోసారి డిసిజన్ తీసుకునే టైం వచ్చింది. ఏంటంటే ఈ రోజు తీసుకున్న డిసిజన్ మీ దాని రిజల్ట్ రేపో మాపో కనిపించదు. దానిపైన కన్సిస్టెంట్ గా ఎఫర్ట్స్ పెట్టుకుంటూ పోయినప్పుడు, నేను తర్వాత చెప్పేది డీస్ అవన్నీ మీరు ఫాలో అయినప్పుడు దీని రిజల్ట్స్ మీ నెక్స్ట్ 6 months 1 year 2 year లో కనిపిస్తుంది అన్నట్టు. కానీ దానికోసము ఈ రోజు డిసిజన్ తీసుకోవాల్సి ఉంటుంది. బట్ డిసిజన్ తీసుకోకుండా మనం పని ముందుకు వెళ్ళలేము. అఫ్ కోర్స్ ఏ బిజినెస్ లో మనం చూస్తున్నాము, 1 లక్ష రూపాయలు ఇన్కమ్ అనుకుందాం, 100 లక్షల ఇన్కమ్ స్టార్ లో తీసుకున్నారు, కొందరు డైమండ్ తీసుకున్నారు, కొందరు గోల్డ్ లో కూడా తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఓకేనా, ఇప్పుడు ఒక మీ డిసిజన్ తీసుకున్నట్టే అనుకుందాం, కానీ యావరేజ్ చూస్తే ఏంటంటే క్రౌన్ లెవెల్లో 1 lakh ఇన్కమ్ చాలా సునాయాసంగా ఈజీగా తీసుకోవచ్చు కంపేర్ టు అదర్ పిన్స్ అన్నట్టు. అది ఓకేనా, దానివల్ల వచ్చే లాభాలు చాలా ఉంటాయి ఫ్యూచర్లో కూడా. నెక్స్ట్ పిన్స్ కూడా ఈజీ అయిపోతుంది, అన్ని ఫండ్స్కి ఎలిజిబిలిటీ వస్తుంది. అంటే ఇప్పుడు డిసైడ్ చేయాల్సిన టైం వచ్చింది మీ డ్రీమ్ను బట్టి. మీరు డైమండ్ పోవాలా, క్రౌన్ పోవాలా ఉన్నాయి కదా, మీ 50,000, 1 lakh, 2 lakh. ఆ డిసైడ్ చేసిన తర్వాత మీ అప్లైన్ దగ్గర కూర్చొని మీ స్ట్రక్చర్ ఏంటి, మరి దానికి ఎలా ప్లాన్ చేయాలా, ఎట్లా వెళ్ళాలా, అంటే నెక్స్ట్ 9 days ఏం చేయాలా. ఇప్పుడు నాకు బాగా గుర్తుంది, లాస్ట్ 6 months నేను చెప్తున్నాను. నాకు తెలిసి డిసెంబర్ లాస్ట్ నుంచి మొదలు పెట్టిన 2025 మనది కావాలా, దీంతో మీది కావాలా,
నెక్స్ట్ 2025 డిసెంబర్ కల్లా మీరు అందరు క్రౌన్ పోవచ్చు, 1 lakh ఇన్కమ్ తీసుకోవచ్చు. ఎంతమంది మాట విన్నర్ నాది ఇది? చాలా మంది విన్నారు కదా. ఓకే, ఫిజికల్గా ఉంటే హ్యాండ్ రైజ్ చెప్పిద్దును. ఇప్పుడు మళ్ళీ ఫిజికల్ డిజిటల్ ఛాలెంజ్ వస్తుంది అన్నట్టు మనకు కదా చాలా మంది ఇక్కడ విన్నవాళ్లే. అది కోరిక నాది, మీది కాదు. ఒకవేళ మీది కోరిక అయి ఉంటే దానిపైన ఒక డిసిజన్ తీసుకుని యాక్షన్ మొదలవుతుంది. నేను కోరుకున్నది మాత్రం ఏం కాదు, నాది అది విష్. నాకు కోరుకుడు అనలేదు నేను, నా విషే మీకు ఇట్లా అవుతే బాగుంటుందని నేను అనుకుంటున్నా అంతే. అవునా కదా? మరి దానికి ఏకీభవించి దానిపైన యాక్షన్ తీసుకోవాల్సింది మీరు కదా. మీ అప్లై దగ్గర కూర్చొని దానిపైన మీరు డిసిజన్ తీసుకొని ముందుకెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ అతిపెద్ద ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మనము రిసోర్సెస్ చెక్ చేస్తాం. మనం ఏంటి ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ చేయండి డిసిజన్ తీసుకునేటప్పుడు, లేదా డిసిజన్ తీసుకునే కన్నా ముందు మనం చెక్ చేస్తాం. మన దగ్గర ఏమున్నాయి, మన దగ్గర ఏం లేదు. ఇది ఉంటేనే అవుతుంది కదా. మీ అప్లై చెప్తున్నారు మీరు క్రౌన్ పోవచ్చు, మీరు డైమండ్ పోవచ్చు అని, కానీ మీ అప్పుడు ఏమనలేక ఎస్ ఎస్ అవునవును అంటారు, కానీ మనసు ఒప్పుకోదు. ఎందుకంటే నా దగ్గర 2 లెగ్లే పనిచేస్తున్నాయి, నా దగ్గర 3 లెగ్లే ఉన్నాయి. ఓకేనా, తిప్పి కొడితే 2000 పివులు అవుతలేవు. అవును కదా, నేను ఎప్పుడో స్టార్ ఏంటి, ఇప్పుడు నేను గోల్డ్ ఉన్నా. ఓకే, లేదా నా దగ్గర ఎవరు కూడా డూప్లికేషన్ లేదు, ఎవరు పని చేయట్లేదు, నేను ఒక్కనే ఉన్నా, ఆ పిన్కి ఎట్లా పోగలను? మీకేం మస్తు చెప్తారు మీరు. అక్కడ మీ రిసోర్సెస్ ని బట్టి మీరు ప్లాన్ చేస్తుంటారు. ఏంటంటే ఎస్ ఇప్పుడు నాకు గివి ఉన్నాయి కాబట్టి ఇది చేయగలను, నా దగ్గర 2 లెగ్లు ఉన్నాయి, నేను గోల్డ్ క్వాలిఫై అవుతా. స్టార్ కూడా ఆలోచించారు, అవునా కదా. లేదా అట్లీస్ట్ ఇప్పుడు గోల్డ్ ఉంది, నేను స్టార్ ట్రై చేస్తా. కానీ దానికి బదులుగా మీరు డిసైడ్ చేస్తే ఎస్ నేను క్రౌన్ పోవాలా, 1 lakh ఇన్కమ్ తీసుకోవాలా, డిసెంబర్ కావచ్చు, మీరు టైం ఫిక్స్ చేస్తారు. మీ అప్లై దగ్గర కూర్చొని దానిపైన మొదలు పెట్టినప్పుడు అప్పుడు మీకు రిసోర్సెస్ రావడం మొదలైతాయి. అప్పుడు రిసోర్సెస్ రావడం మొదలైతాయి. ఓకేనా, ఇప్పుడు చూడండి, ఏదైనా ఎమర్జెన్సీ వచ్చి ఇప్పుడు మీకు డబ్బులు కొని చూసుకుంటే మీ చేతిలో డబ్బు లేకపోవచ్చు, 1,00,000 రూపాయలు హార్డ్ క్యాష్ చేతిలో లేకపోవచ్చు, మీ బ్యాంక్ బ్యాలెన్స్ లేకపోవచ్చు. కానీ ఏదైనా ఎమర్జెన్సీ వచ్చింది, అప్పుడు 1,00,000 కాదు 2 లక్షలైనా జమ అవుతాయి. అది మీ ప్రాణం పైన వచ్చినప్పుడు అడుగుతారు, అప్పు తీసుకుంటారు, ఏదో చేస్తారు. మొత్తానికి ఈరోజు లేదనిపి అనుకున్నది అనిపించింది, అది క్రియేట్ అవుతుంది కదా. ఒక్కసారి మీరు డిసైడ్ చేసిన తర్వాత రిసోర్సెస్ అవే వస్తాయి. బట్ మీరు డిసైడ్ చేయండి. ఓకేనా, డిసైడ్ ఎప్పుడు చేయగలరు? మీ కోరిక తీవ్రంగా ఉన్నప్పుడు, అంటే మీ కళ స్ట్రాంగ్ ఉన్నప్పుడు. మీ కళ స్ట్రాంగ్ ఉన్నప్పుడే అది అవుతుంది అన్నట్టు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు చాలా మంది ఇప్పుడు పేరెంట్స్ ఫోర్స్తోనో చుట్టుపక్కల వాళ్ళ మాటలు వినో ఒక కోర్స్ చూస్ చేస్తారు, నేను డాక్టర్ కావాలని కదా. అప్పుడు ఏంటి, బైపీసీకి వెళ్ళాల్సి వస్తుంది, పోయి బైపీసీలో అడ్మిషన్ తీసుకుంటారు. ఇప్పుడు అక్కడ ఏంటి, అక్కడ చిన్నప్పటి నుంచి బాగా పేరెంట్స్ తర్వాత టీచర్ టైట్ చేస్తారు హై స్కూళ్ళలో, తొందరగా లేపడము, చదవడము, చేయడం. ఇక ఇంటర్ అయిపోయిన తర్వాత కాలేజ్కి వెళ్ళిపోతారు కాబట్టి కొంచెం ఫ్రీడమ్ దొరుకుతుంది, అప్పుడు మొబైల్ చేతిలో వస్తుంది కదా. అక్కడ ఏవైతే ఇంకోళ్ళు ఫోర్స్ ద్వారా అక్కడ కోర్స్ తీసుకున్నారో వాళ్ళు పెద్దగా సీరియస్గా ఉండరు. కాలేజీ పోయినరా, కూర్చున్నారా, చదివినరా, విన్నరా, అవునా కదా, తన వేరే యాక్టివిటీలో ఇన్వాల్వ్ అవ్వకుంటూ చదువుకుంటుంటారు కదా. బట్ అదే ఇంట్రెస్ట్తో కోర్స్ చూస్ చేసిన వాళ్ళు అక్కడ అగైన్ పకడ్బందీగా డిసిప్లిన్గా చదువుతూ ఉంటారు, చెప్పింది ఫాలో అవుతుంటారు, టీచర్ చెప్పింది వింటూ ఉంటారు, క్లాస్లో లీడ్ చేస్తూ ఉంటారు, ముందుకెళ్తూ ఉంటారు, నేర్చుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు బై మిస్టేక్ అనుకోండి, లక్ ఆర్ బ్యాడ్ లక్, కొన్నిసార్లు మంచి కాలేజ్ దొరకలేదు, లెక్చరర్స్ బాగలేరు, ఉన్నాయి కదా. అక్కడ కొంతమందికి ఇది పెద్ద రీజన్ అయిపోతుంది, నాకు ఇంట్రెస్ట్ అయితే ఉంది, చదవాలి ఉంది, కానీ నేర్పించడం సరిగలేరు, మంచి కాలేజ్ దొరకలేదు అని. బట్ సీరియస్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు అక్కడ ఆన్లైన్ కోర్స్ తీసుకోవడము, ఇంకా ఎక్స్ట్రా బుక్స్ తెప్పించుకోవడము, దానిపై తెప్పించుకోవడం, స్టడీ చేసి ముందుకెళ్తా ఉంటారు. సిచ్యువేషన్ ఇద్దరికి సేమ్ ఉంది, బట్ డ్రీమ్ స్ట్రాంగ్ ఉన్నవాళ్ళు
దానికి ఓవర్కమ్ చేస్తారు. డ్రీమ్ స్ట్రాంగ్ లేని వాళ్ళు అది ఎక్స్క్యూజ్ సరిపోద్ది అన్నట్టు వాళ్ళకి. కొంతమంది ఇక ఎగ్జామ్ రాస్తారు, టెస్టులు రాస్తుంటారు. అక్కడ అనుకున్న 25 మార్కులో ఇంటర్నల్ ఎగ్జామ్ ఉంది అనుకోండి, టెస్ట్ ఉంది. అక్కడ 5దో 10దో వచ్చిన మార్కులు 2 టెస్టుల్లో కూడా. అప్పుడు కొంచెం డిసైడ్ అయిపోతారు, ఇది నా వల్ల కాదేమో, నాకు అర్థం అవుతలేదు, ఇక నేను చేయలేనేమో. బట్ సేమ్ టైం ఇంకొంతమంది దాన్ని అనలైజ్ చేస్తున్నారు, మరి వేరేళ్ళకి వస్తున్నాయి నాకు వస్తలేవు ఎందుకో, ఓకేనా, నాది ఎక్కడ వీక్ ఉంది, ఏ చాప్టర్ వీక్ ఉంది, ఎక్కడ సబ్జెక్ట్ వీక్ అవుతున్నా, దానిపైన ట్యూషన్ తీసుకోవడము, స్పెషల్ ఆన్లైన్ కోర్స్ చేయడము, ఇంకా ఎఫర్ట్స్ పెట్టడము, ఎక్స్ట్రా చదవడము, రాత్రిళ్ళు మేల్కొనడం, తొందరగా లేవడం, దానిపైన ఇంకా కష్టం సబ్జెక్ట్ తీసుకొని అది ఇంప్రూవ్ చేసుకుంటూ తనకు తాను పోటీ పడి తనకు తాను ఇంప్రూవ్ చేసుకుంటూ ముందుకెళ్తా ఉంటారు. సేమ్ విషయం అనేది అలాగే ఉంటుంది అన్నట్టు. అది ఏంటంటే ఇప్పుడు కూర్చొని డిసైడ్ చేసిన తర్వాత మీరు పని మొదలు పెట్టిండ్రు. పనులు మొదలు పెట్టిన తర్వాత 1-2 రోజులు చూసిన తర్వాత, 4 రోజులు మాట్లాడిన తర్వాత అక్కడ రిజల్ట్స్ రాకపోయేసరికి డౌన్ అవుతా ఉంటారు. ఏంటి, ఎవరు లేరు, ఏం చేయాలి అని. దానిపైన పకడ్బందీగా మీరు పని మొదలు పెడితే సక్సెస్ అవుతుంది. దానికోసం డిసిజన్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు మనకు డ్రీమ్ పెట్టుకున్నాం, మనకు డైరెక్షన్ డిసిజన్ దొరికింది, డిసిజన్ తీసుకున్నాం మనం సక్సెస్ అవుదామని. ఇప్పుడు ఏం చేయాలా? ఇప్పుడు దానికి డైరెక్షన్ కావాలా, మరి డైరెక్షన్ కావాలంటే అంటారు కదా దశ దిశ అని, అవునా కదా. మీ దశ తిరగాలంటే దిశ సంథింగ్ ఉంది కదా, అది అవునా కదా. దశ దిశ అంటాం కదా. రైట్ దిశ రావాలి అంటే మీరు రైట్ డైరెక్షన్లో పనిచేయాలి, ఓకేనా. ఇప్పుడు ఇక్కడ మీకు విన్నింగ్ టీమ్ సిస్టమ్ ఉంది, మీ అప్లయన్స్ ఉన్నారు, మీకు టైం టు టైం గైడ్ చేస్తున్నారు, డైరెక్ట్ చేస్తున్నారు, మీకు డైరెక్షన్ ఇస్తున్నారు, మీకు ఇట్లా చేస్తే ముందుకెళ్ళొచ్చు, ఇలా చేయండి అని కదా. దాంట్లో ఏంటి చూడండి, మనం లాస్ట్ 2 years నుంచి మాట్లాడుతున్నాము 500 క్లబ్ నుంచి, ఓకేనా. దానికి చాలా మంది ఉపయోగించుకున్నారు. ఇట్స్ వన్ ఆఫ్ ద డైరెక్షన్. అక్కడ మీకు మెజర్మెంట్ ఉంది మీకు, అవునా కదా. ఒక 500 PV లోపల మీరు 6 తీసుకొస్తే 10,000 గ్యారంటీ, 40 మంది తీసుకొస్తే 40,000-50,000 పక్కా వస్తాయి, 80 మంది తీసుకొస్తే మీకు 1,00,000 ఇన్కమ్ పక్కా వస్తుంది. ఇది ఎప్పుడు నుంచి చెప్తున్నాం కూడా, మీకు మెజర్మెంట్ ఉంది, కొలమానం కూడా ఉంది కదా. ఈ నెంబర్స్ పెంచుకుంటూ పోతే నా ఇన్కమ్ పిన్ను పెరుగుతుందని. ఏదో గాలిలో బాణం కొట్టినట్టు కాదు, పర్ఫెక్ట్ టార్గెట్ బేస్ ఉంది. అది మీ టార్గెట్ మీరు కరెక్షన్ చేసుకుంటూ పోవచ్చు. ఎట్లయితే పిల్లలు ఎగ్జామ్లో మార్కులు తక్కువ వేసేటప్పుడు కరెక్షన్ చేసుకుంటారో, ఈ నెంబర్ని సెట్ చేసుకుంటూ పోవచ్చు, ఓకే. ఆ తర్వాత విన్నింగ్ టీమ్ ప్రమోట్ చేసింది, వెస్టీజ్ కంపెనీ ప్రమోట్ చేసింది, ఎన్నో ఆఫర్ తీసుకొచ్చింది. స్టిల్ ఈ రోజు కూడా మళ్ళీ 21st ఏదైతే యానివర్సరీ లోపల కూడా మళ్ళీ రిపీట్ చేసింది. 500 PV కన్సిస్టెంట్ గా ఒక 4 నెలలు చేయండి, మీకు మిక్సర్ గ్రైండర్ ఐరన్ బాక్స్ తో ఫ్రీ వస్తుంది అని. ఒక 4 నెలలు 500 PV చేసుకుంటే, ఓకే. చూడండి, మన చిన్న పిల్లలు, ఇది ఆఫర్ ఒక నేను ఇంపార్టెన్స్ చెప్తాను. ఈ ఆఫర్స్ మీ లైఫ్ లో ఎలా పనిచేస్తున్నాయండి. చిన్న పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు స్కూల్ పంపిస్తుంటే వెళ్ళరు, అవునా కదా. వాళ్ళకి ఇంట్లో ఉండడం, పేరెంట్స్ ఉండడము, చుట్టుపక్కల పిల్లలతో ఆడడం మంచిగా అనిపిస్తుంది. అది వదిలేసి ఆ యూనిఫామ్ వేసుకొని ఆ డబ్బా తీసుకుని స్కూల్లో పోయి ఆ 4-5 hours డే అంతా కూర్చోవడం ఇష్టం ఉండదు. అప్పుడు పిల్లలు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకి చాక్లెట్ ఇచ్చో, ఓకేనా, బండి మీద తీసుకెళ్ళడం, అవునా కదా, వాళ్ళకి ఎక్సైట్మెంట్ ఇచ్చుకుంటూ తీసుకెళ్తారు. ఆడ కొన్ని రోజులు, వారం రోజులు, 10 రోజులు ఆడ పోయిన తర్వాత అక్కడ పిల్లలతో అలవాటై టీచర్స్తో కలిసిపోయి ఆ వాతావరణంలో ఎమ్మిన తర్వాత అక్కడ కంటిన్యూ అయిపోయి అక్కడ నుంచే డాక్టర్లు, ఇంజనీర్లు, సైంటిస్టులు లాగా మారిపోతారు తర్వాత. కానీ బేస్ ఏంటి, స్టార్టింగ్ లో ఆ చాక్లెట్ అనే ఒక ఆఫర్ ఇవ్వడం ద్వారా అక్కడ దాకా వెళ్ళరు అన్నట్టు. ఇక్కడ కూడా కంపెనీ ఏం చేస్తుంది, మీకంటే కంపెనీ కావచ్చు, మన అప్లయన్స్ మనకి ఆఫర్ ఇస్తుంటారు, మీరు 4 నెలలు ఇచ్చేయండి, మీ పర్టికులర్ మీకు రామోజీ ఫిల్మ్ తీసుకెళ్తాము, లేకుంటే ఇంకేదో మీకు ఆఫర్ ఇస్తాం, రిసార్ట్ తీసుకెళ్తాం చెప్తుంటారు. దీని వెనకాల మెయిన్ మీనింగ్ ఏంటంటే మీకు అలవాటు చేయడం. ఆ రోజు ఆ బాబు చాక్లెట్ కోసం స్కూల్కి వెళ్ళిండు, అది వెళ్ళిండు కాబట్టి ఈరోజు డాక్టరో, ఇంజనీరో, సైంటిస్టో కాగలిగిండు, అవునా కదా. ఆ చిన్న చాక్లెట్ అంత పెద్ద ఆయనకి లైఫే మార్చింది అన్నట్టు. అదే విధంగా ఇక్కడ మేము అప్లైన్ ఇచ్చే కంపెనీ ఇచ్చే ఆఫర్ ఏంటంటే అది మీకు సక్సెస్ కి అలవాటు చేయడానికి, అంటే మీకు ప్రూవ్ చేయడానికి, ఎస్ నేను చేయగలను అని. మనం ఒక 3 months బ్యాక్ మనం ఫాస్ట్ ట్రాక్ 8% మనం మాట్లాడినాము. దీనిపైన మనం
చాలాసేపు డిస్కస్ చేసినా కూడా ఫాస్ట్ ట్రాక్ ఇంపార్టెంట్. ఫాస్ట్ ట్రాక్ 8% ఎందుకు క్రియేట్ చేయాలా, దాని ఇంపార్టెన్స్ ఏంటి, మీ డ్రీమ్కి ఇది ఎట్లా ఫుల్ఫిల్ అవుతుంది అనేది. అదే విధంగా లాస్ట్ మంత్ కంపెనీ కూడా ఆఫర్ ఇచ్చింది, దానిపైనే ఫాస్ట్ ట్రాక్ 8% నలుగురు చేస్తే మీకు ఇన్క్రెడిబుల్ ఇండియా ఆఫర్ని తీసుకోవచ్చు. ఓకేనా, అటు 500 పీవీ కూడా కన్సిడర్ అయింది, ఇటు ఫాస్ట్ ట్రాక్ 8% కూడా కన్సిడర్ అయింది. ఆల్రెడీ దాని మీద పని చేస్తున్నాం. లేదు, పని చేస్తాం అనుకుంటున్నాం. పని చేయడం వేరు, అనుకోవడం వేరు. అనుకుంటే పని కాదు, చేస్తే అవుతుంది అన్నట్టు అది. ఓకే, అగైన్ మళ్ళీ విష్ కి డ్రీమ్ కి ఉన్న తేడానే అది. ఒకసారి నిజంగా నేను కంగ్రాచులేట్ చెప్పదలిచాను కొంతమందికి. ఇక్కడ కొంతమంది దీంట్లోపల ఆడి 500 పీవీని కూడా టచ్ చేస్తున్నారు, కంప్లీట్ చేస్తున్నారు. కొంతమంది ఫాస్ట్ ట్రాక్ 8% క్రియేట్ చేస్తున్నారు కూడా. ఒకసారి హ్యాండ్ రైజ్ చేస్తారా ఈ రెండు చేసిన వాళ్ళు కొంతమంది? చూద్దాం అనుకుంటున్నా ఒకసారి నేను. 500 పీవీ కంప్లీట్ చేసిన వాళ్ళు, రెగ్యులర్ గా చేస్తున్న వాళ్ళు, ఆ తర్వాత ఏంటంటే ఫాస్ట్ ట్రాక్ 8% మీ టీంలో ఒక్కోలో ఇద్దరు క్రియేట్ చేసిన వాళ్ళు ఈ లాస్ట్ 2 months లోపల. ఎవరు చేయట్లేదా? ఎస్, ఒక్క హ్యాండ్ రేజ్ అయింది. ఓకే, అనిత గారు వెరీ గుడ్. ఓకే, అదర్ రమేష్ కుమార్ గారు, నరసింహరావు గారు, యాదగిరి గారు, స్వాతి గారు. ఓకే, వి హ్యావ్ ఏ ఫ్యూ నేమ్స్. శ్రీకాంత్ యాదవ్ గారు, ఓకే, సురేష్ కుమార్ గారు, వెరీ నైస్. ఓకేనా, అనుపమ గారు, నారాయణ గారు, వెరీ గుడ్. ఓకే, మీరు హ్యాండ్ డౌన్ చేయొచ్చు. నాకు తెలుసు సక్సెస్ ఎప్పుడు కూడా మైనారిటీలో ఉంటుంది. ఆంజనేయులు గారు, గుడ్. ఎప్పుడు కూడా సక్సెస్ అనేది మెజారిటీలో ఉండదు, సక్సెస్ ఎప్పుడు కూడా మైనారిటీలో ఉంటుంది నాకు తెలుసు. అది అడ్మిషన్, బైపీసీలో అడ్మిషన్ తీసుకున్న ప్రతి వ్యక్తి డాక్టర్ గారు, ఎంపీసీలో అడ్మిషన్ ప్రతి వ్యక్తి ఇంజనీర్ గారు, కామర్స్లో ప్రతి వ్యక్తి సిఏ కార్డు. అవునా కదా? అది కొందరే ఉంటుంది, నాకు తెలుసు అది. ఇక్కడ కూడా మనం వెతికే బిజినెస్ లోనే ఉన్నాం, దయచేసి బిజినెస్ లో లేదు. బట్ దీనిపైన మీరు ఆ సరైన డైరెక్షన్ లో పనిచేసుకుంటూ పోయినప్పుడు మీరు సునాయాసంగా ముందుకెళ్ళవచ్చు. ఓకేనా, అదే విధంగా ఇదన్నీ కంప్లీట్ చేయాలా అన్నప్పుడు డెఫినెట్ గా దీనికి మీకు జూమ్ మీటింగ్ చాలా ఉపయోగపడుతుంది, వీక్లీ సిఓ మీటింగ్ చాలా ఉపయోగపడుతుంది. ఓకేనా, ఆ తర్వాత ఇవన్నీ కూడా మీరు చేసుకుంటూ పోయినప్పుడే రైట్ డైరెక్షన్ లో ముందుకు వెళ్ళొచ్చు. ఓకే, ఎప్పుడైతే రిజల్ట్స్ రావో అప్పుడు మళ్ళీ మీరు అప్లైన్ దగ్గర కూర్చొని దానిపైన మాట్లాడి, ఓకేనా, మార్పులు చేర్పులతో ఇంత కొంత అప్రోచెస్తో ముందుకు వెళ్ళొచ్చు. ఓకేనా, అది ఎప్పుడు మీ డిసిజన్ స్ట్రాంగ్ ఉండి, తపన ఉండి, సాధన కోరిక స్ట్రాంగ్ ఉండి పని చేస్తున్నప్పుడు రిజల్ట్స్ రానప్పుడు మీరు అక్కడ అప్రోచ్ అయ్యి మాట్లాడతారు. నాకు తెలుసు 90% పీపుల్, ఎంత మోర్ దెన్ 90% పీపుల్ దీనిపైన ఆప్తానికి ఫోనే రాదు. ఎందుకు రాదు అంటే పని చేయట్లా. ఎందుకు పని చేయట్లేదు? ఆ పని మీద నమ్మకమే లేదు. యుద్ధం మొదలు పెట్టకన ముందే ఓటమిని అంగీకరించినట్టు కదా. యుద్ధం చేస్తేనే కదా ప్రాబ్లమ్స్ వస్తాయి. మీరు ఫీల్డ్లో వెళ్ళి పనిచేస్తున్నప్పుడే మీకు ఇబ్బందులు వస్తాయి. ఆ ఇబ్బందులను ఓవర్కమ్ చేయడానికి మీకు అప్లైన్ సిస్టమ్ ఉపయోగపడుతుంది. అది ఫీల్డ్లోనే పోకపోతే, పనినే చేయకపోతే ఇంక వచ్చే సమస్య లేదు కదా. మరి మీ జాగాలో మీరు హ్యాపీ, మీ అప్లైన్ జాగాలో అప్లైన్ హ్యాపీ. అందుకని ఇక్కడ డెడికేషన్ చాలా ఇంపార్టెంట్. 4వ డి మీద వస్తున్నాను నేను. డ్రీమ్ అయింది, డిసిషన్ అయింది, డైరెక్షన్ అయింది. ఇప్పుడు మాట్లాడుతున్నాం మనం డెడికేషన్ పైన. ఇక్కడ 100% సబ్మిషన్ మీకు చాలా అవసరం. మీరు సగం సగం మనసుతో పనిచేస్తే రిజల్ట్ సగం సగమే వస్తుంది. మనస్ఫూర్తిగా పనిచేసినప్పుడే మీకు 100% మనస్ఫూర్తిగా పనిచేసినప్పుడే రిజల్ట్స్ 100% మీకు వస్తాయన్నట్టు అది. ఓకేనా, దీంట్లో ఏంటి ఇప్పుడు డెడికేషన్ లోపల ఇప్పుడు నాకు తెలిసి నేను కూర్చొని మాట్లాడితే ఒక్కొక్కరిని మీరు మాట్లాడితే ఇక్కడ కూర్చున్న 200 మంది కన్నా ఎక్కువ ఉన్నారు. దాదాపు 200 మంది ఉన్నారు. ప్రతి వాళ్ళకు కూడా తెలుసు, 90% పీపుల్ తెలుసు 1 lakh ఇన్కమ్ ఎట్లా తీసుకోవాలా,
క్రౌన్ ఎట్లా వెళ్ళాలా, మరి క్రౌన్ కోసం ఏం కావాలా, 1 lakh ఇన్కమ్ ఎట్లా వస్తుంది, మీ అందరు తెలుసు, డోంట్ అవుట్. కానీ దీంట్లో కొందరే తీసుకుంటున్నారు, ఎక్కువ తీసుకోవట్లేదు. ఎందుకు ఎందుకు అంటే కమిట్మెంట్ లేదు. కమిట్మెంట్ లేదు, సాధించాలి తప్పన తీవ్రంగా లేదు. రెండోది, కమిట్మెంట్ కొంత మటుకు ఉన్న కన్సిస్టెన్సీ లేదు. ఆ కన్సిస్టెన్సీ అండ్ కమిట్మెంట్ రెండు కలిసినప్పుడే మీకు రిజల్ట్ వస్తుంది, సక్సెస్ వస్తుంది. రెండిట్లో ఒకటి ఉండి ఇంకోటి లేనప్పుడు కూడా రాదు. ప్రసాద్ ఎప్పుడు ఎగ్జాంపుల్ చెప్తుంటారు, చాలా విన్నాను ప్రసాద్ ద్వారా. ఏంటంటే, మీరు బోర్ వేసేటప్పుడు, ఓకేనా, అక్కడ బోర్లు వేసుకుంటూ పోతే మీరు కష్టపడుతున్నారు, కానీ నీళ్ళు పడవు. కానీ ఒకటే ప్లేస్ లో కంటిన్యూ నీళ్ళు పడే వరకు 200-300 ఫీట్ల లోపలికి వెళ్తే నీళ్ళు వస్తాయి. అంటే ఏంటి, అక్కడ కమిట్మెంట్ ఉంది ఏంటంటే నాకు వాటర్ కావాలి అని. కన్సిస్టెన్సీ ఏంటి, డ్రిల్ వేసుకుంటూ పోతున్నారు, డెప్త్ చూడకుండా, అప్పుడు రిజల్ట్ వస్తుంది అన్నట్టు. అదేవిధంగా ఇక్కడ కూడా మీరు కన్సిస్టెంట్ గా కమిట్మెంట్ తో పనిచేసుకుంటూ పోతేనే అది వస్తుంది. మరి కన్సిస్టెన్సీ ఎఫర్ట్ ఏముంది, మరి 500 పీవీలో నెంబర్లు పెంచుకోవడము, లేకుంటే ఫాస్ట్ ట్రాక్ 8% నెంబర్స్ పెంచుకుంటూ పోవడము, లేదా కాంబినేషన్ లో కావచ్చు. కొంతమంది 500 పీవీలో, కొంతమంది 800, కొంతమంది రెండు కలిపి, ఓకేనా, నేను 200 పీవీ చేసుకున్నా, ఒక ఫాస్ట్ ట్రాక్ తీసుకొచ్చిన, ఎనీ కాంబినేషన్ మీ యాప్లో అయితే కూర్చొని మాట్లాడండి. 2-8%, 1-8%, పర్సనల్ పీవీ 200, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఒక 500 పీవీకో 600 పీవీకో కమిట్మెంట్ తీసుకుని దానికి కన్సిస్టెంట్ గా లైన్ లో పెట్టుకుంటూ పోయి ఆ నంబర్స్ పెంచుకుంటూ పోవడానికి కమిట్మెంట్ గా వర్క్ చేసినప్పుడే అది సాధ్యపడుతుంది. దానికోసం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సి ఉంటుంది, ఊరికేనే అవ్వదు కదా. చాలా మంది యొక్క ఇబ్బంది ఏంటంటే, నేనేం చేయ కానీ టీం నుంచి రావాలి. ఎందుకు చేయను, నాకు టైం లేదు. నేను చాలా మంది చూస్తుంటా, వాళ్ళు 20-25 వేల ఇన్కమ్ కోసం పెడుతున్న ఎఫర్ట్స్ దీంట్లో 20% పెట్టరు. సార్ నేను చాలా బిజీ సార్, పక్కన డైమండ్ పోయింది, క్రౌన్ పోయింది, 1 lakh ఇన్కమ్ కావాలా, అక్కడ రాత్రి మగలు కష్టపడుతుంటారు. ఇక్కడ చూసుకుంటే మాత్రం అలసిపోయినా సార్, టైమే లేదు, ఏం చేయాలి, నా జీవితం దానిపైనే ముడిపడి ఉంది కదా, అది లేకపోతే నేను బతకలేను, ఫ్యామిలీ నడపలేను. ఎస్, ఇట్ ఇస్ ట్రూ. మీకు ఏ అప్లైను ఎవరు కూడా మీకు జాబ్ వదిలేం చెప్పలేదు, మీకు నేను పని వదిలేం చెప్పలేదు, ఓకేనా. 24 hours ఎవరు పని చేయరు, 8 to 10 hours ఏ పని చేసిన వాళ్ళు, అవునా కదా. రిమైనింగ్ ఒక 2-3 hours 4 hours దీంట్లో పెట్టినప్పుడే కదా. మరి 25,000 కోసం మీరు అంత టైం పెట్టినప్పుడు, మీరు 1,00,000 ఇన్కమ్ కోసం ఎంత టైం పెడుతున్నారు మరి. ఆ రెస్పాన్సిబిలిటీ ఎవరు. ఇంకా విచిత్రం ఏంటంటే, అదే పని లోపల వాళ్ళ సార్ వచ్చి ఒక 2 hours ఎక్స్ట్రా పని చేస్తే ఓటీ ఇస్తా అంటే, రోజు పడ పని చేస్తారు, ఓటీ చేస్తారు. ఎందుకు అంటే 1000, 1500 ఎక్కువ వస్తాయని. మరి 1,00,000 కోసము ఫీల్డ్ లో పోనీ తయారులేం, ప్లాన్ చెప్పడానికి తయారులేనప్పుడు ఎట్లా పని అవుతుంది. దీన్ని కూడా ఓవర్ టైం అనుకోను, ఇంకేదో అనుకోను, డ్యూటీ కాగానే ఇంటికి రాకుండా కన్సిస్టెంట్ గా ప్లాన్ చెప్పుకుంటూ పోయినప్పుడు 4 బేసిక్స్ ఉన్నాయి కదా మనకి. లిస్ట్ బిల్డ్ చేయడము, కాంటాక్ట్ చేయడము, ప్లాన్ చేయించడము, స్టార్ట్ చేయించడం. ఈ 4 పనులు రోజు వారి బేసిస్ లోపల చేసినప్పుడే సక్సెస్ వస్తుంది, ఓకేనా. ఈ 4 పనులు చేయకుండా వేరే ఏ పని చేసినా ఓన్లీ నాలెడ్జ్ పెరుగుతుంది తప్ప రిజల్ట్ రాదు. నాలెడ్జ్ ఉండడం వేరు, రిజల్ట్ రావడం వేరు. ఓకే, నాలెడ్జ్ అవసరమే కొంత మట్టుకే, అది అప్లై చేయకపోతే ఉపయోగం లేదు. ఒకప్పుడు నాలెడ్జ్ ఇస్ ఎ పవర్ అనేవాళ్ళు, ఇది అర్థమైన తర్వాత అప్పుడు దాన్ని చేంజ్ చేసి అప్లైడ్ నాలెడ్జ్ ఇస్ ఎ పవర్ అంటున్నారు, అవునా కదా. మీకు అందరికీ నాలెడ్జ్ ఉంది, పక్కా డౌట్ లేదు దాంట్లో. ఇప్పుడు ఇక్కడ ఇబ్బంది ఎక్కడ వస్తుంది, అప్లై చేయకపోవడం వల్ల. అది అప్లై చేయడం మొదలు పెట్టినప్పుడే అది సాధ్యపడుతుంది. దానికోసం ఓనర్షిప్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇది నాది, ఇది నేను చేయాలా, ఇది నేను సాధించాలా, ఆ తపన పెరిగినప్పుడు సక్సెస్ ఆటోమేటిక్ వస్తుంది. మీరు మాట్లాడేటప్పుడు జస్ట్ ఆ ఇన్నోసెన్సీ, మీ స్ట్రాంగ్ డ్రీమే మీకు ముందుకు తీసుకెళ్తుంది అన్నట్టు. దానికోసం ఎఫర్ట్స్ పెట్టినప్పుడే సక్సెస్ అయ్యేది కదా, ఓకేనా. అందుకని 100% సబ్మిషన్ తో చేయాల్సి ఉంటుంది, వాట్ ఎవర్ ఇట్ టేక్స్, ఓకేనా.
మీరు చేయగలిగేది కాదు, చెయ్యాల్సింది చేసినప్పుడే. దానికోసమే ఈ కన్సిస్టెన్సీ అండ్ కమిట్మెంట్ అవసరం ఉంటుంది. ఇక మనం వెళ్దాం 5వ డీకి. ఇదేంటంటే డిటర్మినేషన్. ఇక్కడ మనిషికి బాగా జిద్దు ఉండాలి, జిద్దు బాగా ఉండాలన్నట్టు. ఎంత ఎప్పుడో జిద్ది అంటే చర్చస్తలు వింటుంటారు కదా, అవునా కదా. ఈ జిద్దు ఉన్నప్పుడే ఈ మనిషి ముందుకు వెళ్తాడు. మొండితనం జిద్దు అంటే, వీడు మొండి డబ్బా ఎంత చెప్పినా విన్నాడు వీడు అంటారు, అవునా కదా. బట్ ఆ కమిట్మెంట్, ఆ మొండితనం ఇక్కడ అవసరం ఉంటది. ఓకే, ఇక్కడ ఏంటంటే ఆ మొండిగా ఉన్నప్పుడు ఎవరు కదిలించలేరు. మొండికి లేనప్పుడు, ఓకేనా, కమిట్మెంట్కి లేనప్పుడు ప్రతి వాళ్ళు మీకు అక్కడ నుంచి డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తారు. ఇదేం పట్టుకున్నావు, ఇదేం పట్టుకొచ్చినావు, ఇది కాదు పోదు, వాళ్ళు ఫెయిల్ అయినారు, వీళ్ళు ఫెయిల్ అయినారు, ఇట్లా అయింది, మీ టైం వేస్ట్, నువ్వు చేస్తున్న పని చేసుకోవచ్చు కదా, నీకెవరు బాగా బ్రెయిన్ వాష్ చేసిండ్రు, ఇది అయ్యేదా పోయేదా. ఓకేనా, ఈ నెగటివ్ ఇన్ఫ్లుయెన్స్ రాగానే టక్కన డీలగా వదిలేస్తుంటారు అన్నట్టు. అవును కదా, కరెక్ట్ కదా, 2 నెలలైంది మస్తు ప్రయత్నం చేస్తున్నాక అవుట్. మస్తు ప్రయత్నం చేసింది ఏం లేదు, 2 ముగ్గురు 10 మాట్లాడుంటారు అంతే, అంతకు మించి పెద్ద ప్రయత్నం చేసింది ఏముండదు అన్నట్టు. అంటే తనకు తాను ఇంప్రూవ్ చేసుకోకుండా నలుగురితో మాట్లాడి వదిలేస్తారు కదా. ఎందుకంటే అక్కడ పట్టుదల లేకపోవడం వల్ల, ఆ మొండితనం లేకపోవడం వల్ల. మొండిగా ఉండి ఇంకోటి భయం లేకుండా పనిచేయాల్సి వస్తుంది. భయము ఇంకా కాన్ఫిడెన్స్ రెండు ఒక దగ్గర ఉండలేవు. మొండితనంతో పాటు ఫియర్లెస్ కూడా కావాలా మనిషి, కదా. ఆ కాన్ఫిడెన్స్ బాగా పెంచుకున్నప్పుడే భయం పోతుంది. ఈ భయం ఏముంది ఇక్కడ, జనాలు ఏమనుకుంటారో, వాళ్ళు చేస్తారో వాళ్ళు చెయ్యరో, అవునా కదా. ఇప్పుడు మనం అప్పుడు హైదరాబాద్లో ఉన్నాము, ఒక ప్లాన్ వచ్చింది, మహబూబ్ నగర్ కరీంనగర్ వచ్చింది. అక్కడ దాకా పోవాలా కదా, ఆ పోకన్నా ముందే 10 అనుమానాలు. వాడు చేస్తాడో చేయడో, ఉంటాడో ఉండడో, కొంటాడో కొనడో, అన్ని నెగిటివ్ ఫీలింగ్స్ అని అంటది, అవునా కదా. అప్పుడు ఏమవుతుంది, డామినేట్ ఏమవుతుంది, సర్లే ఎప్పుడన్నా మళ్ళీ చూద్దాంలే, అవునా కదా. బట్ ఏంటి, మీరు జిద్దుగుంటి ఎస్ నేను సాధిస్తా, ఎవరు ఏమన్నా నేను చూసి చూపిస్తా. ఇప్పుడు కొంతమంది చూడండి, వాళ్ళు కామెంట్ చేసినప్పుడు వీళ్ళ డ్రీమ్ మర్చిపోతారు, దాన్నే డ్రీమ్ తీసుకుంటే నేను చేసి చూపిస్తా అని. అది ఇంకా బలంగా మారిపోతుంది అక్కడ డ్రీమ్ అనేది. అప్పుడు చేసేది నా కోసం కాదు, నాకు అన్నావు కదా చేసి చూపిస్తా అని, వాళ్ళు ఇంకా రోజు సక్సెస్ అయిపోతారు. అంటే దీంట్లో జిద్దు చాలా అవసరము. ఇక్కడ రిజెక్షన్స్ చాలా వస్తాయి, ఫెయిల్యూర్స్ చాలా వస్తాయి. ఆ ఫెయిల్యూర్స్ రిజెక్షన్ వచ్చినప్పుడు తట్టుకొని నిలబడగాలి అంటే మీకు చాలా డిటర్మినేషన్ మీ దగ్గర ఉండాల్సి వస్తుంది అన్నట్టు. ఇక మనం వెళ్దాం 6వ డీకి. ఇట్స్ అ డిసిప్లిన్. ఇట్స్ అ డిసిప్లిన్. ఎప్పటిదాకా మీరు డిసిప్లిన్ గా ఉండరో అప్పటిదాకా సక్సెస్ రాదు. ఓకేనా, మీ డిసిప్లినే మీకు గుర్తింపు తీసుకొస్తుంది. ఎంత నాలెడ్జ్ ఉంది, ఎంత తెలిసి ఇంపార్టెంట్ కాదు, డిసిప్లిన్ గా చేస్తున్నారా లేదా. ఒక స్టూడెంట్ చూసి చెప్తారు కదా, నేను చాలా డిసిప్లిన్. ఒక ఆఫీసర్ చూస్తాం మనం, చాలా డిసిప్లిన్, చాలా స్ట్రిక్ట్, చాలా పంచువల్, ఏదైనా కానీ టైంకి వచ్చేస్తాడు, పక్క డివేట్ కాడు, ఈజ్ అ వెరీ డిసిప్లిన్ పర్సన్ అంటారు, అవునా కదా. అది వాళ్లకు వాళ్ళ ఫీల్డ్ లో గుర్తింపు తీసుకొస్తుంది. మనం భరిల్ సార్ చెప్తుంటాం, మీరు 5 రూల్స్ పెట్టుకోండి అని. ఓకే, ఆ రూల్స్ ని ఫాలో చేయడమే డిసిప్లిన్. వినిపిస్తుందా, మధ్య కాల్ వచ్చుండే. ఎస్ సార్, వినిపిస్తుంది. ఓకే, సరే. ఆ డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్. డిసిప్లిన్ లేకపోతే ముందుకు వెళ్ళాము. కొన్ని స్టూడెంట్ ను కూడా డిసిప్లిన్ ఉన్న వాళ్ళు తొందరగా లేస్తారు, ఎవరు చెప్పే అవసరం లేదు, ఖచ్చితంగా హోంవర్క్ చేసుకుంటారు, ఓకేనా. దానికోసం శాయశక్తుల ప్రయత్నం చేస్తూ ఉంటారు, నేర్చుకుంటూ ఉంటారు, ఓకేనా. వాళ్ళ టైంకి వెళ్తారు, టైంకి వస్తారు, ఎక్కడ కూడా డిలే చేయరు. కమిట్మెంట్ లెవెల్ చాలా భారీగా ఉంటుంది. బట్ దీంట్లో కూడా మీకు డిసిప్లిన్ చాలా అవసరం, ఓకేనా. డిసిప్లిన్ ఉన్న వ్యక్తి సాకులు వెతకడు. ఇప్పుడు చెప్తాం మనం ఏంటంటే, ఖచ్చితంగా 500 కంప్లీట్ చేయాలా, లేదా ఫాస్ట్ ట్రాక్ ఎటువంటి కంప్లీట్ చేయాలా, ఓకేనా. డిసిప్లిన్ గా ఉన్న వ్యక్తి ఏంటంటే అది ఫుల్ఫిల్ చేసే ప్రయత్నం చేసి రోజు ఎఫర్ట్స్ పెడుతుంటారు. ప్లాన్ చెప్పడము, డెమో చేయడము, హెల్త్ క్లాస్ చేయడము, అగ్రి క్లాస్ కండక్ట్ చేయడము, నలుగురితో మాట నంబర్స్ తీసుకోవడము, ఇది చేయాల్సిన పనులన్నీ కూడా పోస్ట్ పోన్ చేయకుండా, సాకులు చెప్పకుండా దానికి ఇంప్లిమెంట్ చేయడానికి చేసే ప్రయత్నమే కంటిన్యూగా చేస్తారో
అవునా? ఎవరు చేస్తారు? డిసిప్లిన్ ఉన్న వ్యక్తి అది చేస్తూ ఉంటాడు. యూ విల్ నెవర్ ఆల్వేస్ బి మోటివేటెడ్. మీరు లైఫ్ టైం ఇప్పుడు మోటివేటెడ్ ఉండలేరు. ఒక ఎఫ్ఆర్యూ పోయి వస్తారు, ఒక సిఓకి వస్తారు, ఒక ఈడిఎస్ పోయి వస్తారు. పోగానే మీరు మోటివేట్ అయిపోతారు అక్కడ. కానీ మీరు గమనించి చూడండి, ఆ మోటివేషన్ ఎన్ని రోజులు ఉంటుంది? కొందరికి 2 రోజులు, కొందరికి వారం రోజులు, కొందరికి నెల రోజులు, కొందరికి 2 నెలలు. ఆ తర్వాత మోటివేషన్ వెళ్ళిపోతుంది. అది గుర్తు కూడా ఉండదు. అది ఏం నేర్చుకున్నాం, ఏం విన్నాం అనేది. యూ హ్యావ్ టు లెర్న్ టు బి డిసిప్లిన్. ఓకేనా? కానీ డిసిప్లిన్ నేర్చుకుంటే అది మీకు లైఫ్ టైం పనికి వస్తుంది. ఎప్పుడైతే మీ ఎఫ్ఆర్లో గోక్రౌన్లో ఈడిఎస్లో పోయినామో అక్కడ మోటివేట్ అయినాం. మోటివేట్ అయిన తర్వాత ఏదైతే విషయాలు నేర్చుకున్నామో అది ఇంప్లిమెంట్ చేయడానికి డిసిప్లిన్గా ఉంటే చాలు, అన్ని పనులు అయిపోతాయి. ప్రతి మీటింగ్లో, ప్రతి సెషన్స్లో ఏదో ఒకటి ఇంపార్టెంట్ పాయింట్ ఉంటుంది, దాన్ని మనం క్యాచ్ చేస్తాం. ఓకేనా? అది డిసిప్లిన్గా ఫుల్ఫిల్ చేసుకుంటూ పోతే అదే మీకు గుర్తింపు తీసుకొస్తుంది, అదే మీకు సక్సెస్ తీసుకొస్తుంది. ఓకేనా? ఇప్పుడు చూడండి, మనం గోల్ పెట్టుకుంటాం. డిసిప్లిన్ ఎట్లా పనిచేస్తుంది అనేది, మీ గోల్కి తర్వాత అచీవ్మెంట్కి మధ్యన గ్యాప్ ఉందా? మీ గోల్కి అచీవ్మెంట్కి మధ్యన గ్యాప్ ఉంది అనుకున్నాం. ఈరోజు మనం జూలైలో ఉన్నాం, జూన్లో ఉన్నాం. డిసెంబర్లో 1,00,000 ఇన్కమ్ కావాలా, క్రౌన్ కావాలా, డైమండ్ కావాలి, పిన్ పెట్టుకున్నాం. గ్యాప్ ఏముంది? ఈరోజు మీరు సిల్వర్ ఉన్నారు లేదా బ్రాంజ్ ఉన్నారు, మీరు పోవాల్సింది క్రౌన్ ఉంది. అవునా కదా? అంటే ఈ గ్యాప్ ఉంది. ఓకేనా? ఈ గ్యాప్ ని ఫుల్ఫిల్ చేయాలి అంటే ఇక్కడ నుంచి అక్కడ దాకా వెళ్ళాలి. అంటే ఇట్లా నది ఉన్నప్పుడు, ఏదైనా వాగు ఉన్నప్పుడు దాటాలంటే బ్రిడ్జ్ కావాలి కదా, అక్కడ పోవాలంటే. ఇది స్టార్టింగ్ పాయింట్, అది ఎండింగ్ పాయింట్, అకాంప్లిష్మెంట్. అవునా కదా? ఇది మీకు డిసిప్లిన్ గా ఉంటే అది మీకు ఫుల్ఫిల్ చేస్తుంది. అది మీకు బ్రిడ్జ్ లాగా పనిచేస్తుంది మీ గోల్ కి, మీ అచీవ్మెంట్ కి. మీ డ్రీమ్ కి, మీ అచీవ్మెంట్ కి అకాంప్లిష్మెంట్ లాగా పనిచేస్తుంది ఈ డిసిప్లిన్ అనేది. మీరు ఏది ఉన్నా లేకున్నా ఏం అవసరం లేదు. ఒకసారి మీ డ్రీమ్ పక్క డిసిజన్ అయిన తర్వాత మీరు ఏం చేయాలి తెలిసిన తర్వాత డిసిప్లిన్ గా ఆ పని చేసుకుంటూ పోండి, మీరు పక్క అక్కడ చేరుకుంటారు మీరు. ఓకే, అదే విధంగా ఇప్పుడు మనం వద్దాం లాస్ట్ డీకి. ఇట్స్ అ డూప్లికేషన్. మరి డిసిప్లిన్ గా పనిచేసుకుంటూ పోయినప్పుడు, డిసిప్లిన్ గా పనిచేస్తూ పోయినప్పుడు మీ దగ్గర లీడర్స్ వస్తారు. వాళ్ళు మీకు చూసి అదే పని చేస్తుంటారు. ఓకేనా? వాళ్ళు సక్సెస్ అవుతూ ఉంటారు. ఓకేనా? తద్వారా మీకు తెలియకుండానే మీ బిజినెస్ చాలా పెద్దగా అయిపోతుంది. మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అయిపోతాయి. ఆ తర్వాత ఫ్రీ అయిపోతాం. మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అయిపోతాయి. మీరు డిసిప్లిన్ గా పనిచేయనప్పుడు డూప్లికేషన్ రాదు. మనం 500 పీపుల్ మాట్లాడుకున్నాం, ఆ నంబర్స్ పెరగాలనుకున్నాం. మీకు 80 నంబర్ అవసరం లేదు, నేను చెప్పినా కూడా. ఒక 6 నుంచి 10 నంబర్లు పక్క తీసుకోరండి, అవే 40, 50, 100 అయిపోతాయి మీకు. ఓకేనా? మీరు 2 చేసి 3 లెక్క పెడితే మీరు చెప్పాను కూడా మీకు. ఏంటి? వస్తుంటారు, పోతుంటారు, చేస్తుంటారు, వదిలేస్తుంటారు. దాంట్లో పర్ఫెక్ట్ గా 10 మంది తీర్చిదిద్దితే ఆ డూప్లికేషన్ 100, 1000 తీసుకెళ్తారు. నాకు బాగా తెలుసు. చరణ్ సార్ ఇక్కడే ఉన్నారు. మేము స్టార్టింగ్ లోపల ఒక్కొక్క బ్రాంచ్ కోసం లెక్కేసేవాళ్ళము. ఏం చరణ్ సార్, ఈ మంత్ లో ఎవరు బ్రాంచ్ పోతారు, ఎట్లా తీసుకెళ్ళాలి, ఏం చేయాలి, వాళ్ళ కోసం మేము బ్రాంచ్ కోసం దునియా ప్లాన్ చేసేవాళ్ళం. ఈ రోజు బ్రాండ్ ఎవరు బ్రాంచ్ పోతున్నారు, ఎక్కడ పోతున్నారు, ఎట్లా మనకు కూడా తెలియదు అనమాట. ఎందుకు అంత ఫాస్ట్ గా డూప్లికేషన్ జరిగిపోయింది. సేమ్ థింగ్ మీకు కూడా జరుగుతుంది. ఒక మాటలు చెప్పాలంటే, డూప్లికేషన్ లేకుండా బిజినెస్ మీరు ఏ యాక్టివిటీ చేసినా, ఏ పని చేసినా దాంట్లో డూప్లికేషన్ దృష్టిలో పెట్టుకుని డూప్లికేబుల్ కాదా అది దృష్టిలో పెట్టుకొని పనిచేసినప్పుడు మీ సక్సెస్ చాలా సునాయాసంగా తీసుకోవచ్చు. ఓకే, మనం క్లోజ్ చేస్తూ చేస్తూ, ఓకేనా, ఏంటంటే వెస్టీజ్ ఒక మంచి వెహికల్ అయితే నమ్మకం దాని ఫ్యూల్. మీ దగ్గర ఎంత మంచి బండి ఉన్నా, ఎంత మంచి కార్ ఉన్నా, ఎంత మంచి ఫ్లైట్ ఉన్నా, దాంట్లో ఫ్యూల్ లేకపోతే ఆ బండి పనికి రాదు, ముందు జరగదు. మీ వెస్టీజ్ జబర్దస్త్ ప్లాట్ఫామ్ ఉంది, మంచి వెహికల్ ఉంది. మీ డెస్టినేషన్ పోవాలంటే దాంట్లో ఫ్యూల్ కావాలి కదా. ఆ ఫ్యూల్ ఏంటి? మీ నమ్మకమే. ఆ నమ్మకం లేకపోతే బండి ముందుకెళ్ళదు. ఎప్పుడు కోసం అవకాశాల కోసం వెయిట్ చేయకండి. అవకాశాల కోసం వెయిట్ చేయకండి. అవకాశాన్ని క్రియేట్ చేయండి.
అవకాశాలను క్రియేట్ చేయండి. అది ఎలా వస్తుంది? అది వస్తుంది డూప్లికేషన్ నుంచి, ఆ తర్వాత లీడర్షిప్ నుంచి. మీరు డిసిప్లిన్గా పనిచేసుకుంటూ పోతే మీరు లీడర్స్ వస్తారు, బ్రాంజ్ వస్తారు, సిల్వర్ వస్తారు, గోల్డ్ వస్తారు, స్టార్లు వస్తారు, ఎల్లుబీలు తీసుకుంటారు, ఇస్తారు. నేను లీడర్ దొరుకున్నాక పనిచేస్తానని కాదు, నా ఎవరు పనిచేస్తాడు లీడర్ కాదు, లీడర్ కాబట్టి పని చేయాలా. మీరు డిసిప్లిన్గా పనిచేసుకుంటూ పోయినప్పుడు డూప్లికేషన్ అవుతుంది, ఆ తర్వాత లీడర్షిప్ బయటికి వస్తుంది అన్నట్టు. ఒక మాట చెప్పాలంటే సక్సెస్ అనేది డ్రీమ్ ప్లస్ డిసిజన్ ప్లస్ డైరెక్షన్ ప్లస్ డెడికేషన్ ప్లస్ డిటర్మినేషన్ ప్లస్ డిసిప్లిన్ ప్లస్ డూప్లికేషన్ ఈజ్ ఈక్వల్ టు యువర్ సక్సెస్ ఆర్ రిజల్ట్. ఈరోజు ఒక మాట అందరం కలిసి మనము ఒక కమిట్మెంట్ తీసుకోవచ్చు, ఒక ప్రతిజ్ఞ చేయొచ్చు. ఏంటంటే ఈరోజు మనం అందరం కూడా ఒక కమిట్మెంట్ తీసుకోవచ్చు. ఏంటంటే ఈ 7D పైన నేను పూర్తిగా ఇంప్లిమెంట్ చేస్తాను, తూచా తప్పకుండా నేను పాటిస్తాను, తద్వారా మంచి సక్సెస్ నేను తీసుకుంటాను అనేది. ఓకే, చాలా విషయాలు మీతో డిస్కస్ చేశాను. చాలా విషయాలు మీకు క్లారిటీ అయ్యే ఉంటుంది, ప్రతి విషయం ఎందుకు ఇంపార్టెంట్ అనేది. ఓకే, ఇవన్నీ కూడా తూచా తప్పకుండా పాటించుకుంటూ పోయినప్పుడు చాలా పెద్ద సక్సెస్ని మీరు చవి చూడొచ్చు. ఓకే, మీ సక్సెస్ కోసం మేము ఎదురు చూస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. బ్యాక్ టు హోస్ట్ ప్రసాద్ గారు. ఎస్ సార్, గ్రేట్ సార్, మంచి విషయాలు నేర్చుకున్నాం 7D పైన. ఇప్పుడు మన మధ్యలో ఇంకొక గ్రేట్ లీడర్ మన చరణ్ సార్ ఉన్నారు. సార్ ప్లీజ్ కమ్ టు ద డిజిటల్ స్క్రీన్. ఎస్, గుడ్ మార్నింగ్. వాయిస్ క్లియర్ ఉందా? ఎస్ సార్. సో 7D ఫర్ సక్సెస్ ఇది ఎట్లా ఉన్నదంటే, టీచర్ ఎగ్జామ్ ముందు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ తీసి ఇస్తారు కదా, కీ పాయింట్స్ అంటారు, ఫార్ములాస్ అంటారు, అట్లా సార్ ఇచ్చేశారు. సో ఎంత బాగున్నదంటే యాక్చువల్లీ మొత్తం మన వెస్టీజ్ అని కాదు, కానీ ఓవరాల్ లైఫ్లో కూడా మనము ఒక మంచి కోరుకున్న లెవెల్స్ సాధించాలి, లేకపోతే ఏదైనా జీవితంలో ఒక సిగ్నిఫికెన్స్ అంటారు, అర్థమైన ఒక లెవెల్ మనము సాధించాలి అనుకుంటే ఫార్ములా అయితే ఇది 7D ఉంటుంది. ఓకే, అండ్ నార్మల్ పీపుల్కి అండ్ సక్సెస్ఫుల్ పీపుల్కి ఈ పాయింట్స్లోనే ఎక్కడో మనకు తక్కువ అయిపోతాం మనం. సో నార్మల్ పీపుల్కి అది కష్టంగా అనిపించవచ్చు, లేకపోతే బోర్గా అనిపించవచ్చు, ఇదంతా మనం చేయలేము, లేకపోతే చాలా కష్టం అన్నది చేయలేము. సో ఆ ఒక్క పాయింట్తో మన డైరెక్షన్ పోతుంది, డిటర్మినేషన్ పోతుంది. ఓకే, అండ్ డూప్లికేషన్ అనే మాటనే ఉండదు, అండ్ ఇవన్నీ లేకపోతే డ్రీమే లేదు అని ఫిక్స్ అయిపోతుంది. సో 7D మన లైఫ్లో ఇది మన గురించి, మన పిల్లల గురించి కూడా చాలా ఇంపార్టెంట్. పిల్లలకి కూడా మనం ఇదే చెప్పాలి. అండ్ మన ఫ్యామిలీ పిల్లలు ఉన్నారు, మన డౌన్లైన్ పిల్లలు ఉన్నారు, అందరికీ ఇదే చెప్తాం మనం. సో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి. ఎక్సలెంట్ నేను అంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ కుల్కర్ణి సార్. చూడండి, ఈ 7 పాయింట్స్ చెప్పడానికి ఎంత అనుభవం కావాలి, ఆయన ఎంత దాని మీద ఏమంటే హిందీలో మంథన్ అంటారు. మంథన్ అంటే వైచారికంగా ఎంత మనము ప్రాక్టికల్లీ చేసిన తర్వాత, చూసిన తర్వాత, అనుభవించిన తర్వాత, కొన్ని కంక్లూజన్స్ వచ్చిన తర్వాత ఈ మాటలు వస్తాయి. ఓకే, సో ఒక్కొక్క డి అనేటిది అది ఆ డ్రీమ్ అని ఇట్లా పదం కాదు, అది దాని వెనుక ఒక లైఫ్ మనం పెట్టవచ్చు. డిసిప్లిన్ అంటే ఒక లైఫ్ పోతుంది, డిటర్మినేషన్ అంటే ఒక లైఫ్ దాంట్లో మనం పెట్టేయచ్చు. సో ఇది చాలా పెద్ద క్వాలిటీస్ ఇవి. అండ్ ఒక వ్యక్తికి అది ఏమంటారు, గల్లీ నుంచి ఢిల్లీ వరకు అంటారు కదా. ఓకే, ఒక నార్మల్ వ్యక్తి నుంచి ఒక ప్రైమ్ మినిస్టర్ వరకు అందరికీ ఇదే కావాలి. సో మనం లక్కీ ఉన్నాము, ఇట్లాంటివి గ్రేట్ లీడర్షిప్ మన దగ్గర ఉన్నది, మనకు చెప్తున్నారు. అండ్ ఒకవేళ దీని మీద మనం పని చేసుకుంటూ పోతే చాలా పెద్ద సక్సెస్ మనం తీసుకుంటాము. సో థ్యాంక్ యూ, ఎక్సలెంట్ సార్. ఇది మీరు రికార్డింగ్ పెట్టాలి అందరి గురించి. సో
మళ్ళీ తర్వాత కూడా వినడానికి ఇది రికార్డింగ్ లో ఉంటే బాగుంటుంది. థ్యాంక్ యూ. బ్యాక్ టు ప్రసాద్ గారు. థ్యాంక్ యూ. ఎస్ ఎస్ సార్, గ్రేట్ సార్. రివ్యూ కూడా చాలా బాగుంది. మళ్ళీ సారాంశం మొత్తం ఇచ్చారు. రియల్ గానే ఒక విషయం అనిపిస్తుంది, డ్రీమర్స్ ఎప్పుడు ఫెయిల్ అవ్వరు. ఫెయిల్ అవుతున్నారు అంటే అది డ్రీమ్ కాదు, విష్ అనేది. ఓకే, ఈ లైన్ బాగా కోట్ చేసుకొని, డ్రీమర్స్ లైఫ్ లో ఎప్పుడు ఫెయిల్ అవ్వరు. ఫెయిల్ అవుతున్నారు అంటే అది డ్రీమ్ కాదు, విష్. జస్ట్ అది కోరిక మాత్రమే. వాళ్ళు దానికోసం పడి వచ్చేది ఏమి ఉండదు. జస్ట్ అట్లా నాకు కూడా యాక్టర్ అవ్వాలని ఉంది అంట. కాకపోతే నేను కనీసం కాలు చేతులు కూడా ఊపాను నేను ఇట్లా. ఓకే, ఒక కోడ్ నాకు గుర్తొచ్చింది. నేను చాలాసార్లు వాడినాను. ఒక పర్సన్ చెప్తాడంట, నేను క్రికెట్ కోసం ఏమన్నా చేస్తా, నా ప్రాణమాన్ని ఇస్తా, కానీ బ్యాట్ పట్టుకోను, బాల్ పట్టుకోను, మిగతా ఏ పనులు చెప్పు నేను చేస్తా అంటాడంట. క్రికెట్లో నేను మంచి ప్లేయర్ అవ్వాలని. ఓకే, ఈ డ్రీమర్స్ ఈ మాట అన్నారు. విషెస్ ఏదైతే విష్ ఉందో వాళ్ళు మాత్రం ఈ మాట అంటారంట. కాబట్టి డ్రీమ్కి విష్కి మనం తేడా తెలుసుకుందాం. ఖచ్చితంగా దాన్ని డ్రీమ్ కింద కన్వర్ట్ చేద్దాం. ఎందుకంటే మనం బిజినెస్కి వచ్చింది నిజంగా వెస్టీజ్కి వచ్చేది డబ్బుల కోసం అయితే కాదు. ఎందుకంటే బయట ఆల్రెడీ మనం డబ్బులు సంపాదిస్తున్నాం, కానీ మనకు సరిపోయే డబ్బు లేదు, సరిపోయే డ్రీమ్స్ మనకి కుదరట్లేదు. కాబట్టి మనం వెస్టేజ్ వచ్చినాం, కాబట్టి మళ్ళీ ఆలోచించాల్సిన పని లేదు. కాకపోతే ఎక్కడో చిన్న చిన్న కరెక్షన్స్ అంతే, ఇంకేమీ లేదు. ఆ చిన్న చిన్న కరెక్షన్స్ మనం మార్చుకోగలిగితే, సింపుల్గా చూడండి, జీరో ఉంది కదా, ముందు పెడితే దాని వాల్యూ పడిపోతుంది, దాని తర్వాత పెడితే వాల్యూ పెరుగుతుంది. అంటే అందరు జీరో రాస్తారు, కానీ దాని నంబర్ ముందు రాస్తున్నారు, నంబర్ తర్వాత రాస్తారు. అంతే, చిన్న కరెక్షన్ అది. ఓకే, రాయడం మాత్రం పక్కా రాస్తున్నాం. ఇంకులో పెన్ను కూడా పెన్నులో ఇంకు కూడా అంతే అయిపోతుంది. కాకపోతే రాసే విధానాన్ని బట్టి మన విలువ పెరిగిపోతుంది, అంతే ఇంకా. ఓకే, నెక్స్ట్ మనకి ఇంకా డిసిడి లీడర్స్ కూడా ఉన్నారు. డిసిడి లీడర్స్ మన రాజేశ్వర్ సార్, ప్లీజ్. మీరు కోవస్ట్ ఉన్నారు సార్, మీరు అడ్మిట్ చేసుకొని మాట్లాడొచ్చు. రాజన్న, ప్లీజ్ కమెంట్ డిస్టర్బ్ స్క్రీన్. సార్ సార్ గుడ్ మార్నింగ్ లీడర్స్. కొంచెం ఆయన మీరు నేను మాకు కనిపిస్తలేరు. అవునవును కొంచెం పూజ చేస్తున్నా, అందుకని కొంచెం నేను దేవుని కూడా బ్రీతింగ్ లేదు. చూస్తాం. ఓకే, చూడలేకపోతారు అట్లా అని. ఓకే ఓకే ఓకే. సార్ రియల్ గా సార్ ఈరోజు చాలా బాగుంది. మనము డ్రీమ్స్ మీద పని చేస్తున్నాం కాబట్టి మనము డ్రీమర్ ని ఢీకొంటూ మన ముందుకు మన డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి మంచి డీలో ఇంత మీనింగ్ ఉందా అనే దాని గురించి మీరు చాలా గ్రేట్ గా చెప్పారు సార్. దీన్ని కనుక ఫాలో అప్ చేసుకుంటే మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతాయి సార్. రియల్ గా చేస్తున్న తప్పులని మనది మనం తెలుసుకోవడానికి, మనం ఏం చేస్తున్నాం అన్న దానికి ఇది ఒక మంచి నిదర్శనంగా, మనం ఏం చేయాలన్న దానికి ఇది ఒక మంచి లెసన్ గా మాకు ఆ, ఈరోజు మంచి నాలెడ్జ్ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సార్. అందుకే అంటారు అప్లైన్లతోటి సబ్మిషన్లు ఉండాలి, అప్లైన్ నాలెడ్జ్ మనం తీసుకోవాలి, పని మనం చేయాలి, నాలెడ్జ్ వాళ్ళకి తీసుకోవాలనేది రియల్లీ సార్. మీలాంటి అప్లైన్స్ మాకు ఉండడం, అది విన్నింగ్ టీమ్ లో ఉండడం మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాము. రియల్ గా దీన్ని పాటించుకుంటూ మేమే కాదు, టీమ్ లో చాలా మందిని డ్రీమర్స్ ని ఐడెంటిఫై చేసి వాళ్ళ యొక్క డ్రీమ్స్ ని కూడా ఫిట్ఫుల్ చేస్తామని మీకు మాట ఇచ్చుకుంటూ మంచి సెషన్ ని మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు. బ్యాక్ టు ప్రసాద్ గారు. ఎస్, నెక్స్ట్ మన మధ్యలో ఇంకొక డిసిడి లీడర్ సురేష్ కుమార్ సార్, ప్లీజ్ కమెంట్ డిస్టర్బ్ స్క్రీన్. Thank you, sir. Thank you. Good morning, Charan Bhaiya. Good morning, Kulkarni sir, and good morning all winning team leaders. सुपर सेशन कुलकर्णी सर वास्ता यानी इतना सुपर सेशन था, जैसे वेस्टेज ने 7 स्टेप बताए हैं सक्सेस के, आज आपने भी डी के सक्सेस यानी डी यानी 7 स्टेप्स ऑफ सक्सेस, और ये डी यानी वेस्टेज बिजनेस को नहीं, आप किसी भी फील्ड में वहां पे भी सक्सेस हो जाओगे यदि डी को आप फॉलो करोगे तो ग्रेट सेशन। और ये सब डी कहाँ से स्टार्ट हो रही है? ड्रीम से स्टार्ट हो रही है। वेस्टेज के 7 स्टेप कहाँ से स्टार्ट हो रहे हैं? डी से, ड्रीम। यदि आपके अंदर ड्रीम नहीं है तो वेस्टेज के 7 स्टेप को आप 7 स्टेप्स आप फॉलो नहीं करोगे। यदि आज कुलकर्णी सर 7 डी बताए, उनमें भी यदि ड्रीम्स नहीं है, कुछ पाने की इच्छा नहीं है अंदर, कुछ पाने का सब ड्रीम नहीं है, तो ये 7 डी भी फॉलो नहीं होगा। और वे विनिंग टीम ने हमारे को 10 कोर स्टेप्स दिए हैं, उनमें भी पहला स्टेप डी लगाया है, ड्रीम्स। तो 100% ड्रीम्स नहीं है तो कोई भी दुनिया में कहीं भी नहीं, कुछ भी नहीं हो सकता है। सबसे पहले कुछ करने की इच्छा होनी चाहिए। तो 100% हम बहुत बड़ा काम कर रहे हैं और करेंगे, क्योंकि हमारे ड्रीम बहुत मजबूत है। तो जब तक ड्रीम मजबूत, अभी सर ने आज एक बात बताया कि ड्रीम अलग होता है और इच्छा अलग होती है। मेरे को चाय पीने की इच्छा है, वो मिले तो पी लूंगा, नहीं मिले तो छोड़ दूंगा, लेकिन चाय पीना मेरा ड्रीम है, तो वो मैं 100% कैसे भी करके उसको पीऊंगा। तो ऐसे ही यदि मेरे को सर यानी ड्यूसिटी जाना मेरा ड्रीम है, तो मैं 100% उसको कैसे भी उसके लिए काम करूंगा। लेकिन इच्छा है, अब इच्छा तो इच्छा हो गई तो ठीक है, नहीं हुआ तो भी ठीक है। तो हम हमारी इच्छा को हमको ड्रीम में कन्वर्ट करना है।
तो बहुत बड़ा काम हो सकता है। वंडरफुल, बहुत ही ग्रेट सेशन था और मैच्योर्ड लीडरशिप है। बहुत हम लकी हैं कि हम विनिंग टीम में हैं और इतने शानदार लीडरशिप से हम सीख रहे हैं। थैंक यू कुलकर्णी सर, बहुत ही ग्रेट सेशन था। थैंक यू एंड विश यू। ఎస్, ఐ థింక్ మనకి షబీర్ సార్ లేనట్టున్నారు. ఆ లీడర్స్, ఈ సెషన్ చాలా బాగుంది, దీనిపైన రివ్యూ ఇచ్చాలి, హ్యాండ్ రైజ్ చేయొచ్చు. కుదిరితే కెమెరాలు ఆన్ చేసుకుందాం, ఫస్ట్ ప్రియారిటీ కెమెరా వాళ్ళకి ఇద్దాం. రివ్యూ ఇవ్వాలనుకున్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయొచ్చు. క్రౌన్స్ కి తీసుకోండి సార్. క్రౌన్స్, పెద్ద ముగ్గు ఓకే. క్రౌన్స్. లీడర్స్ యూసిడి అండ్ క్రౌన్స్ ఎవరైనా ఉంటే ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేయండి. యూసిడి అండ్ క్రౌన్. ఓకే, గ్రేట్. ఫస్ట్ అరుణ కుమారి మేడం గారు, మీరు అడ్మిట్ చేసుకొని మాట్లాడచ్చు. ఎస్, థ్యాంక్ యూ సార్. నమస్తే సార్ అందరికి. చాలా గ్రేట్ సెషన్ సార్. నిజంగా అంటే నేను అటు ఇటు తిరుగుతున్నాను, పని చేసుకుంటూ వింటున్నాను, కానీ నోట్స్ అయితే ఫుల్ గా రాసుకున్నాను సార్. చాలా గ్రేట్ ఉంది. కాకపోతే నాకు 2 డీలు మిస్ అయినాయి. ఈ రికార్డింగ్ మళ్ళీ వింటాను. మళ్ళీ కొన్ని నోట్స్ మిస్ అయినాయి. తిరిగి ఎప్పుడు అటు ఇటు పని చేసుకునేప్పుడు నోట్స్ మళ్ళీ ప్రిపేర్ చేసుకుంటాను. కానీ 7 స్టెప్స్ ఎలాగుంటాయో, జీవితంలో సప్తపది ఎలా ఉంటుందో మన బిజినెస్ కి నిజంగా కుల్కర్ణి సార్ కొత్తగా చాలా కొత్తగా కనిపెడుతున్నారు అన్ని. ఎక్కడా విననివి. నిజంగా అద్భుతంగా ఉంది సార్. నిజంగా చాలా థ్యాంక్ యూ సార్. అంటే నేను విన్నింగ్ టీమ్ లో ఉండడం, మా అప్లైన్స్ మీరందరు అవ్వడం, నిజంగా థ్యాంక్ యూ సో మచ్. మా డౌన్లైన్స్ కి ఏమైనా నేర్పించవచ్చు మేము, మీ టీచింగ్స్ మాకుంటే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ చరణ్ సార్, కుల్కర్ణి సార్ అండ్ ప్రసాద్, రాజన్న. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆల్ అప్లైన్స్. అక్క నేను కూడా నోట్స్ రాసిన. ఓకే, నిజమే. ఇది ఎంత ఆడియో విన్నా కానీ అది వేరేనే ఉంటది. నోట్స్ చదువుకుంటే బాగుంటది రియల్లీ. చాలా చాలా యూస్ఫుల్. నా డౌన్లైన్స్ ఎవరైతే ఇక్కడ ఉన్నారో అందరు నేర్చుకోండి. డియూసిడిసే నోట్స్ రాస్తున్నారు, మనం రాయకూడదా? అదొక్కటి నేర్చుకోండి చాలు. ఏదైనా మెమరీలో ఉంటుంది, ఒక్కసారి రాస్తే అదొక్కటి అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్. థ్యాంక్ యూ. గ్రేట్. నెక్స్ట్ మనకి ఇంకో గ్రేట్ లీడర్ అనిత మేడం గారు, మీరు అడ్మిట్ చేసుకొని మాట్లాడచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ అప్లైన్స్ కి ఫస్ట్ గుడ్ మార్నింగ్. ఎక్సలెంట్ కుల్కర్ణి సార్. 7D, ఈ 7Ds మన బిజినెస్ కే కాదు, మన లైఫ్ లో కూడా మనం ఇది క్రమశిక్షణగా పాటిస్తే ఇక్కడ లైఫ్ అక్కడ బిజినెస్ రెండు మనం ముందుకెళ్తామని చాలా అర్థమైంది. నేను కూడా అక్కడిక్కడ పని చేస్తుంటే ప్రతి నోట్స్ అయితే కంప్లీట్ రాశాను. ఈ 7D ఏంటి, నేను తెలుగులో రాశాను, ఎక్కడైనా మిస్ అయితే అది మళ్ళీ ఒకసారి చెప్పగలరు. కళకి కోరికకి చాలా వ్యత్యాసం తెలిపారు ఈ రోజు. మా మైండ్ లో ఒకటి ఏముంటుండే అంటే, కళ అంటే అదే, కోరిక అంటే అదే, డ్రీమ్ అంటే అదే అనేసి. రెండోది వచ్చేసి మనం నిర్ణయము, అంకిత భావం ఉండాలి, కమిట్మెంట్ గా ఉండాలి, క్రమశిక్షణగా ఉండాలి. మనం ఫస్ట్ నమ్మకం అనేది ఉండాలి మన దగ్గర. ఆ నమ్మకం ఉంటే మనం ఏదైనా చేయగలుగుతాం. ఫస్ట్ మన మీద నమ్మకం లేనప్పుడు వేరే వాళ్ళకి నమ్మకం ఇప్పించలేమనేసి అర్థమైంది. ఎక్సలెంట్ సార్. అసలు మాటల్లో చెప్పలేను ఈ రోజు సెషన్ ఎట్లా ఉంది అనేసి. నిజంగా ఈ రోజు వినడమే కాదు, దీన్ని మేము 100% అప్లై ఇది ఆచరణలకి పెడతామనేసి కమిట్మెంట్ తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ చరణ్ భయ్య ఆధ్వర్యంలో మేము ఉన్నందుకు. ఎవ్రీ టైం మేము గాడ్ కి థ్యాంక్ యూ చెప్తాం. ఇలాంటి ఆనిముత్యాలు దొరకడం మా అదృష్టం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, గ్రేట్ మేడం. ఆ లీడర్స్ ఇంకెవరైనా రివ్యూ ఇచ్చే వాళ్ళు ఉంటే హ్యాండ్ రైజ్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి నరసింహరావు సార్, మీరు అడ్మిట్ చేసుకొని మాట్లాడచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్ అందరికి. ఆల్ అప్లైన్స్ గుడ్ మార్నింగ్, ఆల్ బ్రదర్లెన్స్ అందరికి గుడ్ మార్నింగ్. ఈ రోజు సత్యనారాయణ కులకర్ణి సార్ ఎంత అనుభవంతో ఈ విషయాలు చెప్పారంటే, రియల్ గా పెద్దలు అంటారు కదా, 100 మంది యువకులు ఉన్నా అందులో ఒక అనుభవజ్ఞుడు ఉంటే ఆ టీం అంతా సక్సెస్ఫుల్ గా నడుస్తుంది అని. డెఫినెట్లీ గా అట్లాంటిది మన సత్యనారాయణ కులకర్ణి సార్ చెప్పిన దాంట్లో, వారు చెప్పే విధానంలో, వారు చెప్పే ఒక సిస్టమ్ లో డెఫినెట్లీ గా సక్సెస్ఫుల్ గా టీం అన్ని ముందుకు వచ్చే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరికి డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో వచ్చిన ప్రతి ఒక్కరికి అపనమ్మకంతోనే మొదలవుతుంది. ఎట్లా అంటే, ఒక మురికి నీరున్న బకెట్ లో ఏదైతే ఉంటుందో ఆ రకంగా మైండ్ లో ఉంటది. అది నల్ల కింద పెడితే కంటిన్యూగా దారాలా పడుతుంటే ఆ ఒక నమ్మకం అన్నది వచ్చి మురికి అనేది వెళ్ళిపోయి ఒక నమ్మకంతో కూడిన మంచి నీళ్ళు ఎలా అయితే ఫ్రెష్ అయితే ఆ రకంగా డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో దానికి సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని మన సత్యనారాయణ కులకర్ణి సార్ చాలా మంచిగా వివరించారు. థ్యాంక్ యూ సార్. బ్యాక్ టు హోస్ట్. ఎస్, గ్రేట్ సార్. నెక్స్ట్ మనకి శర్మ సార్, మీరు అడ్మిట్ చేసుకొని మాట్లాడచ్చు. గుడ్ మార్నింగ్ లీడర్స్. నేను నా సొంత రివ్యూ ఇచ్చే కన్నా కులకర్ణి సారు ఏం చెప్పారో ఆ పాయింట్సే కొంచెం బ్రీఫ్ గా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను సార్. సార్ చెప్పింది నేను నోట్ చేసుకున్నాను. సారు కులకర్ణి సారు డ్రీమ్ కి విష్ కి ఉన్న డిఫరెన్స్ ఏమిటి, డ్రీమ్ ఉంటేనే
విష్ ఉంటేనే సరిపోదు, కోరిక ఉంటేనే సరిపోదు, డ్రీమ్ కూడా ఉండాలి అని చాలా బాగా చెప్పారు సార్. 7 Ds గురించి ఎంత క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారంటే, మనం 10th క్లాస్ లోపల అనేక మంది కళలు కంటాం, కానీ ఆ కళలు నిర్ణయించుకోవడంలోనే, డెసిషన్ తీసుకోవడంలోనే చాలా తక్కువ మంది 10th క్లాస్ లోపల డిసైడ్ అవుతారు. 10th క్లాస్ తర్వాత అనేక మంది డెసిషన్ తీసుకుంటారు అని చాలా బాగా చెప్పారు సార్. మనం అందరం కూడా ఎవరైనా ఈ స్థితిలో ఉన్నామంటే ఒక 15-20 years బ్యాక్ మనం తీసుకున్నటువంటి ఒక స్థిరమైన నిర్ణయమే మనం ఈ రోజు ఇలా ఉండడానికి అవకాశం ఉంది అని చాలా క్లియర్ గా చెప్పారు సార్. మనం ఈ విస్టేజ్ లో ఒక డెసిషన్ తీసుకునే సమయం వచ్చింది. డెసిషన్ తీసుకుంటేనే రీసోర్సెస్ ఆటోమేటిక్ గా వస్తాయి. రీసోర్సెస్ లేవు అని అనుకోవడం తప్పు. ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో మనకి రీసోర్సెస్ ఎలా వస్తాయో చాలా క్లియర్ గా చెప్పారు సార్. సో మన డెసిషన్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటే మన సక్సెస్ అంత ఈజీగా వస్తుంది. మనం ఒక్కసారి డెసిషన్ తీసుకున్న తర్వాత ఒక డేలో ఏం చేయాలి, ఒక వీక్ లో ఏం చేయాలి, ఒక ఇయర్ లో ఏం చేయాలి అన్నది ప్లాన్ వేసుకుంటాము అన్నట్టుగా చెప్పారు సార్. ఈ 2025లో ఏమేమి ఆఫర్స్ ఇచ్చారో కంపెనీ, మన వెస్టేజ్ కంపెనీ వాళ్ళు చెబుతూ, ఆ ఆఫర్స్ ఈ రోజు వస్తున్నాయి అంటే మనం తీసుకున్న డెసిషన్ కి రిజల్ట్ అన్నట్టుగా చెప్పారు. తర్వాత డెసిషన్ ఉంటే మాత్రమే సరిపోదు, కన్సిస్టెన్సీ ఉండాలి. సారు మన మెంటర్ యొక్క ఎగ్జాంపుల్ కూడా చాలా క్లియర్ గా చెప్పారు. మనం బోర్లు వేసుకుంటూ పోతూ ఉంటే, అంటే మనం పనిచేస్తూ పోతూ ఉంటే అది మాత్రమే సరిపోదు, డెప్త్ లో మన బోరు వేయాలి. చాలా డీప్ గా బోరు వేస్తేనే మనకి రిజల్ట్ వస్తుంది. చాలా ఎక్సలెంట్ ఎగ్జాంపుల్ సార్. ఆ తర్వాత నాలెడ్జ్ ఉంటేనే సరిపోదు, దాన్ని అప్లై చెయ్యాలి అని చాలా క్లియర్ గా చెప్పారు సార్. ఆ తర్వాత 5th డిటర్మినేషన్, చాలా జిడ్డుగా ఉండాలి, స్టబరన్ గా ఉండాలి, మొండిగా ఉండాలి. మనం పనిచేస్తూ పోతూ ఉంటే అనేకమైనటువంటి రిజెక్షన్స్ వస్తాయి, అయినా సరే మనం మొండిగా రిజల్ట్ వచ్చే వరకు కూడా పనిచేసేటటువంటి ధైర్యం ఉండాలి అని చెప్పారు సార్. తర్వాత 6th వచ్చి డిసిప్లిన్, సొంతంగా క్రమశిక్షణ ఉండాలి. మనకి మనంతటా ఓన్ డిసిప్లిన్ ఉండాలి. అది సిస్టమ్ రూల్స్ ని ఫాలో అయితేనే సక్సెస్ అవుతామని చాలా క్లియర్ గా చెప్పారు సార్. సార్ ఒక మాట అన్నారు, యూ హ్యావ్ టు బి లర్న్డ్ టు బి డిసిప్లైన్డ్. సో దీనికి అర్థం చాలా ఉంటుంది, రివ్యూ కాబట్టి ఆ, ఇంతటితో ముగిస్తాను. తర్వాత లాస్ట్ డి ఇది వెరీ 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 ఇంపార్టెంట్, డూప్లికేషన్. సింపుల్, మన మెంటర్స్ ఏం చేస్తున్నారో దాన్ని కాపీ కొడితే సరిపోతుంది, విల్ బి సక్సెస్ఫుల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, గ్రేట్ సార్. నెక్స్ట్ మనకి శ్రీకాంత్ యాదవ్ సార్, మీరు అడ్మిట్ చేసుకొని మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. సార్ కెమెరా ఇప్పటివరకు ఆన్లో ఉంది, ఇప్పుడు ఆపేసినట్టున్నారు. ఓకే, గ్రేట్ సార్. ఆల్ అప్లయన్స్ గుడ్ మార్నింగ్ సార్. చరణ్ సింగ్ సార్, కుల్కర్ని సార్, అప్లయన్స్ అందరికీ గుడ్ మార్నింగ్ సార్. ఆల్ విన్నింగ్ టీమ్ అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు కుల్కర్ని సార్ చెప్పింది నాకు ఒక పాయింట్ అర్థమైంది సార్. ఎందుకంటే మనం ఒకరు ఐడి చేయాలంటే మనం వాళ్ళు సామాన్ తీసుకుంటారో తీసుకోరో, లేకపోతే వాళ్ళు బిజినెస్ చేస్తారో చేయరో, ఆ డౌట్స్ అనేది ఎప్పుడైతే మన థాట్లో వస్తుందో మన బిజినెస్ అనేది ముందుకు పోదని నాకు చాలా బాగా అర్థమైంది సార్. ఎందుకంటే మనం ఫోన్ చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మన కాన్సెప్ట్ ఏముండాలంటే, వాళ్ళు ఖచ్చితంగా ప్రొడక్ట్ వాళ్ళతో యూజ్ చేపియాలి, వాడిపియాలనే కాన్సెప్ట్తో వెళ్తేనే మన బిజినెస్ అనేది సక్సెస్ అవుతుంది. ఎందుకంటే మన మీద మనకు కరెక్ట్ నమ్మకం లేనప్పుడు వాళ్ళకు కూడా మనం కరెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయం కాబట్టి వాళ్ళు కూడా మనం చెప్పేది సరిగా అర్థం చేసుకోరు, వాళ్ళకు కూడా సరిగా అర్థం కాదు. ఎందుకంటే మనం కరెక్ట్గా మనం డిసిషన్ తీసుకొని ప్లస్ అప్లైన్ మనకి ఏం చెప్తారో అదే సేమ్గా వాళ్ళకు మనం నేర్పించాలి. అంతేగాని మనం వేరే మాట్లాడితే కూడా వాళ్ళు ఏమనుకుంటారంటే, వీళ్ళు ఏందో నాకేదో చెప్తారు, దాని గురించి మాకెందుకు, దీన్ని తీసుకునే వాళ్ళు బయట ప్రోడక్టే వాడొచ్చు కదా అని చాలా మందికి అలాంటి థాట్స్ వస్తాయి సార్. నాకు అంటే సార్ చెప్పగానే నాకు ఏమర్థమైందంటే, మనం ఎప్పుడే కానీ ఎవరి దగ్గరికి ప్లాన్ చెప్పడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు తీసుకోరా అవన్నీ ఆలోచన పెట్టుకోకుండా డైరెక్ట్ ఎంత దూరమైనా సరే మనం వెళ్ళాలి, మన బాధ్యత చెప్పాలి. వాళ్ళు తీసుకుంటారు, లేకపోతే లేదు.
కానీ మనమే ముందుగానే వాళ్ళు తీసుకుంటారో తీసుకోరో అని ఒక్క అనుమానం అయితే ఎప్పుడైతే ఉంటుందో మనం బిజినెస్లో సక్సెస్ కామనేది నాకు క్లారిటీగా అర్థమైంది సార్. ఇంకొకటి సార్ ఏం చెప్పిండంటే మనం బోర్ వేసుకుంటూ వెళ్తుంటాం, బోరు ఎక్కడ పడుతుంది అనేది మనకు తెలియదు కాబట్టి అది మన టీం కూడా, మన టీంలో 3 లెగ్గులు 4 లెగ్గులు ఉంటాయి. అందులో కొంతమంది పనిచేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది వాళ్ళు పని చేస్తారు మనకేంటి అన్నట్టుగా కొంతమంది ఉంటారు, వాళ్ళు మనం చేస్తేనే వాళ్ళు సక్సెస్ అవుతారు అని కొంతమంది ఉంటారు. కాబట్టి అవన్నీ మైండ్లోకి వెళ్ళి తీసేసి అందరం సక్సెస్ కానీకే మన విన్నింగ్ టీం అనేది మనకు అందరికి అవకాశం ఉన్నది. అది మనకన్నా ముందు మనం ఎంత బిజినెస్ చేసుకుంటే మనం అంత సక్సెస్ కావాలి, అంత పిన్ అనేది చేంజ్ చేసుకుంటాం అనేది చాలా బాగా అర్థమైంది సార్. ఓకే సార్, బ్యాక్ టు హోస్ట్. ఓకే, లీడర్స్ రివ్యూ లెక్కిద్దాం, మళ్ళీ సారాంశం చెప్పకండి. ఓకేనా, టైం అయిపోతుంటుంది కాబట్టి. నెక్స్ట్ మనకి లక్ష్మీ మేడం గారు, మీరు అడ్మిట్ చేసుకుని మాట్లాడచ్చు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్ అందరికి. నిజంగా సార్ కొన్ని పాయింట్లు అర్థం కానివి కూడా మనము ఏ విధంగా బయట మాట్లాడాలనేది బాగా అర్థమైంది సార్. నిజంగా మనం బయట బిజినెస్ చేస్తున్నాము, ఏదో ఒకటి మనకు డబ్బులు అవసరం కాబట్టి, బ్రతకడానికి అవసరం కాబట్టి పని ప్రతి ఒక్కరం చేస్తుంటాం. అవి సరిపోవని మన అప్లైన్ వాళ్ళు వచ్చి మన ఇంటికి వచ్చి మన కోచింగ్ ఇచ్చి మంచి చెప్పినప్పుడు మనము ఎందుకు అరే ఇలా ఇన్కమ్ ఉందని మనం వస్తున్నాం. కానీ మళ్ళీ వస్తున్నాము 1 నెల 2 నెలలు కొన్న తర్వాత ఎందుకు డౌన్ అయిపోతున్నాం? ఎందుకంటే సంపాదన ఉన్నదనే కదా మనం వచ్చింది. ఈ పాయింట్ నాకు చాలా బాగా అనిపించింది సార్, సార్ చెప్పిన మాటలు. నిజంగా అది ఒకసారి ఇప్పుడు బయట ప్రపంచంలో పని చేసినప్పుడు కూడా ఒక రోజు అలసట వచ్చి పోము, కూలి రాదు. అదే విధంగా దీంట్లో కూడా అనుకొని అంతే ఉండాలి కానీ అయ్యో అని నిర్లక్ష్యం చేయకుండా చేసుకోవాలని బాగా అర్థమైపోయింది సార్. నిజంగా డబ్బులు ఉన్నాయి, ఎందుకంటే ఇప్పుడు మన పెద్ద మీలాంటి వాళ్ళ వల్ల మేము తెలుసుకోగలుగుతున్నాము. ఎందుకంటే మీరు అనుభవంతో అన్ని చెప్తారు సార్. ఇంత మంచిగా వినంగా కూడా మాకు ఇంకా డౌట్స్ వస్తున్నాయి అంటే నిజంగా మా దగ్గర నాది తప్పు ఉందని అర్థమవుతుంది. ఎందుకంటే మంచిగా ఇంట్రెస్ట్ పెట్టి వింటే ఏదైనా కూడా మనము చేయగలుగుతాము, మళ్ళీ డౌట్స్ అనేది రాదు. ఏదో పని చేసుకుంటా ఏదో ధ్యాసలుండి మనం వింటుంటే నిజంగా డౌట్స్ వస్తున్నాయి. అది ఇంట్రెస్ట్ గా పెట్టుకొని నోట్బుక్ అరుణ మేడం చెప్పినట్టు రాసుకుని ఉంటే డౌట్స్ అసలు రావు. ఎట్లా అనేది మనం ఒకటే మాట్లాడగలుగుతాము, మనం చేయగలుగుతాము. ఇది నాకు నిజంగా సార్, నేను ప్రతి సీడీలో మాటలు విన్నప్పుడల్లా నిజంగా మంచిగా అనిపిస్తున్నాయి నాకు. నిజంగా నేను కూడా అనుకున్నుంటి, అరే డబ్బులు ఉన్నాయనే కదా నేను వచ్చింది, ఎందుకు కొంటలేరు ఏంది అని అంటే నాలోనే లోపం ఉంది, నేనే మాట్లాడడం లేదనమాట. అంటే వాళ్ళ మనసుని నేను ఆకర్షించుకుంటలేదు. అంటే అది ఎట్లా ఆకర్షించుకోవాలి? మీరు చెప్తా ఉంటారు సార్, బుక్స్ చదవండి, రోడ్ మ్యాప్ బుక్స్ చదవండి అని చెప్తానే ఉంటారు. కానీ మేము ఫాలో అవుతున్నాం అంటే ఫాలో అవుతలే. అందుకే సక్సెస్ అనేది మా లోపల లేదు. ఇది ఇట్లాంటి మాటలు మీ ద్వారా విన్నప్పటి నుంచి నిజంగా సార్ చాలా బాగా చెప్తుండ్రు. మాది మేము స్ట్రిక్ట్ అయితే ఖచ్చితంగా గెలుపు అనేది ఉంటది సార్. ఇంత మంచిగా మాకు కోచింగ్ ఎవరు ఇయ్యరు, బయట టీచర్స్ కూడా ఇంత క్లారిటీగా ఇవ్వరు సార్, పిల్లలకు కూడా ఇవ్వరు. అందుకే కొంతమంది అందరికి క్లాస్ లో ఒకటే తిరుగు చదువు చెప్తారు, కానీ అర్థమైన వాళ్ళకి అది అర్థమై పాస్ అవుతారు 10th క్లాస్. కొంతమంది ఫెయిల్ అవుతున్నారు అంటే అది మాలాగా, అంటే కొంచెం పెడిచెవున పెట్టినట్టుగా ఉండడితే మనం ఫెయిల్ అని అవుతున్నాము. అది మన తప్పే. మన అప్లైన్ మన కోసం మస్తు కష్టపడుతుండు, మనమే చాలా విసిగిస్తుంటాము. కానీ మన ధైర్యం మనం చేసుకున్నామంటే మంచి గెలుపు ఉందని మీ మాటల ద్వారా నిజంగా సార్ చాలా బాగా చెప్తారు. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. గ్రేట్ మేడం. నెక్స్ట్ హనుమంతరావు సార్, మీరు అడ్మిట్ చేసుకుని మాట్లాడచ్చు. గుడ్ మార్నింగ్ సార్, ఆల్ విన్నింగ్ టీమ్ లీడర్స్ గుడ్ మార్నింగ్. ఈ రోజు ఇంతమంది డి షీట్ల మధ్యన మాట్లాడడం నాకు ఒక దేవుడిచ్చిన ఒక అదృష్టం అనుకుంటున్నాను. కోరికను డ్రీమ్స్ కున్న మధ్య వ్యత్యాసం సార్ క్లారిటీగా చెప్పారు. అయితే డ్రీమ్స్ ఉంటే మన మనసు నిద్రపోదని అర్థమైంది నాకు. అట్లానే దాంతో పాటు కన్సిస్టెన్సీ ఉండాలి, కమిట్మెంట్ ఉండాలి, అనేక విషయాలు చెప్పారు. ఈ రోజు అనేక విషయాలు నేర్చుకున్నాను సార్. ఫస్ట్ 5-6 నెలలు మనం మన యొక్క పర్సనల్ డెవలప్మెంట్ కి టైం పట్టిందని అన్నారు, అట్లనే నాకు కూడా టైం పట్టింది సార్. థ్యాంక్ యూ సార్, బ్యాక్ టు సార్. ఇవన్నీ నేను ఫాలో చేయాలి సార్. థ్యాంక్ యూ సార్. గ్రేట్ సార్, నిజంగా చిన్న రివ్యూ చాలా బాగా ఇచ్చారు. నెక్స్ట్ సంధ్యా మేడం గారు, మీరు అడ్మిట్ చేసుకుని మాట్లాడచ్చు. సార్ గుడ్ మార్నింగ్ అందరికి, లీడర్స్ అందరికి. సో ఫ్రెండ్స్, ఈరోజు సార్ నాకు మీరు చెప్పిన తర్వాత ఆ డ్రీమ్ కు విష్ కు మధ్యలో ఒక చిన్న లైన్ డిఫరెన్సే ఉంది.
ఇప్పుడు నా డ్రీమా విషయం అనేది నాకు అర్థమైంది. ఎందుకంటే ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి నేను చేస్తున్నా, నేను ఆ డిఫరెన్స్ కనుక్కోలేకపోయినా. ఎందుకంటే నా డ్రీమ్, నేను గోల్ అనుకుంటున్నాను. ఎందుకంటే అందరికీ హెల్త్ ఇవ్వాలి, హెల్త్ అవేర్నెస్ ఇవ్వాలి. నా ఫీల్డ్ అదే కాబట్టి అందుకే అందరికీ దీన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను అనుకున్నా. నా గోల్ అనుకున్నా కాదు, అది నా విష్. అంటే నా కోరిక అందరూ హెల్తీగా ఉండాలి, వాళ్ళ ఫ్యామిలీ హెల్తీగా ఉండాలి. సో నేను ఏమేమి మిస్టేక్స్, అన్ని మిస్టేక్సే, ఏమేం చేస్తున్నా అనేది అన్ని అర్థమయ్యేది చేస్తాను. నాకు నిజంగా కూడా ఈ సెషన్ ద్వారా నా డ్రీమ్ ఏంటి, నా విష్ ఏంటి, నా డిటర్మినేషన్ ఎక్కడ ఉంది, నా డైరెక్షన్ ఎక్కడుంది, సో నా కమిట్మెంట్ ఎక్కడుంది, కన్సిస్టెన్సీ ఎట్లా ఉంది. నేను డిసిప్లైన్ ఉన్నా, బట్ ఇవన్నీ వేరేవన్నీ ఫాలో కావట్లేదు. ఒక డిసిప్లైన్ ఉంటే ఒక్కటే సరిపోదు అనేది క్లారిటీగా అర్థమైంది. ఎందుకంటే కంఫర్టబుల్ గా ఉన్నాం కాబట్టి ఇవన్నీ ఆలోచించే సీరియస్ గా తీసుకోవట్లేదు. సో డూప్లికేషన్ లేదు. సో ఇవన్నీ మిస్టేక్స్ అన్ని అర్థమైనాయి సార్. నిజంగా ఈ సెషన్ ద్వారా చాలా ట్రాన్స్పరెంట్ గా, చాలా క్లారిటీగా, క్లియర్ గా బాలిల్ భయ్య చెప్పినట్టు అంత డీటెయిల్ గా చెప్పారు సార్. సో నా కోరికను నేను గోల్ గా చేసుకోవడానికి డెసిషన్ తీసుకుంటా సార్ ఈ రోజు మీ టీచింగ్స్ వల్ల. థ్యాంక్ యూ సార్. బ్యాక్ టు యూ ప్రసాద్ సార్. ఎస్, గ్రేట్ మేడం. నెక్స్ట్ ఆనంద్ సార్, మీరు అడ్మిట్ చేసుకొని మాట్లాడవచ్చు. గుడ్ మార్నింగ్ సార్. ఆల్ ద లీడర్స్ గుడ్ మార్నింగ్ సార్. సార్ ఈరోజు చాలా మంచి విషయాలని మళ్ళీ రివ్యూ చేశాడు. ఇది ఏంటంటే మొబైల్ని రీఛార్జ్ ఎలా అవుతుందో, తెలిసిన విషయాలైనా తెలియకపోయిన విషయాలైనా సార్ మళ్ళీ మా అందరికి మళ్ళీ ఎనర్జీ బూస్ట్ చేశాడు. ఇక్కడ చాలా వరకు విన్న విషయాలే కానీ సార్ చెప్పినట్టుగా కన్సిస్టెన్సీగా ఇంప్లిమెంట్ చేయకపోవడం వల్ల ఫెయిల్యూర్ అవుతున్నాము. కాబట్టి మన టీంలో ఉన్న వాళ్ళం అందరము ఇంక్లూడింగ్ మీ ఏ విధమైన ఏమంటారు డిలే చేయకుండా సార్ చెప్పిన రూట్లో ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసి సక్సెస్ అయ్యే రూట్లో వెళ్తానని సార్కి మాటిస్తున్నాను. ఈ రోజు నాకు ఇన్ఫర్మేషన్ మళ్ళీ రివ్యూ చేసినందుకు మెనీ థ్యాంక్స్ ఫర్ సార్. థ్యాంక్ యూ సార్. గ్రేట్ సార్. నెక్స్ట్ శివరాజ్ సార్, మీరు అడ్మిట్ చేసుకొని మాట్లాడవచ్చు. థ్యాంక్ యూ ప్రసాద్ సార్, అండ్ వెరీ థ్యాంక్ యూ కుల్కర్ని సార్, అండ్ ఇక్కడ చరణ్ సార్, అందరికి మా అప్లయన్స్ అందరికి గుడ్ మార్నింగ్. టుడే సెషన్ వెరీ సూపర్ సార్. ఎందుకంటే ఇది ఒక బూస్ట్. మనం బూస్ట్ ఎప్పుడో తాగుతూ ఉంటాం, ఆ బూస్ట్ లో వాల్యూ తెలియదు. మనం ఏదో నామకే వాస్తే తాగుతూ ఉంటాం ఎన్నాళ్ళు, కానీ ఇవాళ బూస్ట్ ఇచ్చింది సార్, చాలా వాల్యుబుల్ బూస్ట్. ఆ బూస్ట్ లో మనం ఏమేమి వేసుకొని తాగాలి, ఏమి వేసుకుంటే మనకి అవుతుంది అనేది బూస్ట్ విధంగా సార్ చాలా బూస్టింగ్ చెప్పాడు. ఎందుకంటే కళలుగా అంటున్నాం, అది మనం అవుతాయా లేదా అని డౌట్ఫుల్ కళలు, కానీ ఇవాళ సార్ చెప్పింది రియల్. అది మనం డ్రీమ్స్ అనేది ఎప్పుడంటే మనము ఖచ్చితంగా 100% డ్రీమ్స్ అనుకుంటాం అనేది విధంగా మనం అనుకుంటే, లోపల అనుకోని దాన్ని ఇన్వాల్వ్మెంట్ చేసి దాన్ని మనం 100% నమ్మాలి. నమ్మితేనే ఇక్కడ డ్రీమ్ ఫుల్ అవుతాయి. ఎందుకంటే మనం కూడా అందరిలాగే క్లాప్స్ కొడుతున్నాం, అందరిలాగే అక్కడ స్టేజ్ మీద ఉండి వాళ్ళు చెప్పే విధానం వింటున్నాం, కానీ మనం ఏం చేస్తున్నాము, అసలు ఏం చేయలేకపోతున్నాం అనేది ఇవాళ మనకు కొద్దిగా తెలిసింది సార్. ఇది ఒకటి టార్గెట్ నేను అనుకుంటాను, నా భాషలో టార్గెట్. ఇది మనిషికి ఒక టార్గెట్ ఉంటే అది ఫుల్ఫిల్ అవుతుంది. ఆ టార్గెట్ లేకపోతే మనం ఏం చేయలేం సార్. ఇవాళ కుల్కర్ని సార్ ఖచ్చితంగా చెప్పాడు సార్ 100% సార్. థ్యాంక్ యూ కుల్కర్ని సార్, వెరీ నైస్. మీరు చెప్పిన దాంట్లో నేను ఏం మిస్టేక్ చేస్తున్నానని నేను తెలుసుకున్నాను సార్ ఇవాళ. థ్యాంక్ యూ. చేసి నేను కూడా అవుతాను సార్ ఏదైనా ఒకటి. ఎస్, గ్రేట్ సార్. నెక్స్ట్ రోజా రమేష్ సార్, మీరు ఒకవేళ అవైలబిలిటీ ఉంటే కెమెరా ఆన్ చేసుకోండి, మీకు అన్మిట్ ఆప్షన్ ఇచ్చింది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ విల్లింగ్ లీడర్ టీమ్స్. ఇలా కుల్కర్ని సార్ చెప్పింది చాలా బాగుంది సార్ సెషన్. అదే సార్ చెప్పారు ఏంటంటే, మనం పిల్లలకు స్కూల్ తీసుకుపోయేటప్పుడు చాక్లెట్ ఇచ్చి తీసుకొని పోతాం, అలానే మన కంపెనీ కూడా మనకు ఆఫర్లు ఇచ్చుకుంటా మనకు రండి అని చెప్తుంది. మనం కూడా మన డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. బ్యాక్ టు హోస్ట్. ఎస్, గ్రేట్ సార్. రియల్లీ షార్ట్ రివ్యూ చాలా బాగుంది. నెక్స్ట్ ఇంకా లాస్ట్ స్పీకర్ మనకు వచ్చేసి, లాస్ట్ రివ్యూ మనకి వచ్చేసి ఆంజనేయులు సార్, మీరు అడ్మిట్ చేసుకొని మాట్లాడవచ్చు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. ఈరోజు చాలా వండర్ఫుల్. ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాం అనేది, ఎలాంటి విషయాలలో ఎలాంటి పర్ఫెక్ట్ పని చేస్తున్నామా లేదా అనేది డెడికేషన్ తో పనిచేసినట్టయితే సక్సెస్ఫుల్ గా సాధించవచ్చు. ఇలాంటి లీడర్ మనకు దొరకడం, విన్నింగ్ టీమ్ ఉండడం ఉంటే చాలా గ్రేట్ సార్. ఇప్పటి నుంచి పర్ఫెక్ట్ లో పనిచేయాలనుకుంటే నిర్ణయించుకుంటాం సార్. థ్యాంక్ యూ సార్. విషయం గ్రేట్ సార్. రియల్లీ షార్ట్ రివ్యూ చాలా బాగుంది. లీడర్స్ రియల్ గా షార్ట్ రివ్యూ ఇస్తే ఎంత కరెక్ట్ ఉంటుంది చూడండి. అంటే ఓన్లీ అర్థం మాత్రం చెప్తాము. ఇది అంతా విన్నాము, కానీ దీన్ని మనం ఫాలో అవ్వకపోతే దాన్ని వర్త్ తీసుకోలేము. దీన్ని ఫస్ట్ మనం ఫాలో అవ్వాలి. రెండోది వచ్చేసి మనకి ఏదైతే
టీం ఉందో వాళ్ళకి డూప్లికేట్ చేయాలి. అంటే మనం ఏం చేస్తున్నాం వాళ్ళకి అది నేర్పించాలి. సార్ కుల్కర్ణి సార్ సెషన్ క్లోజ్ చేద్దామా సార్ ఇంకా? ఎస్ చేద్దామా. సార్ రియల్లీ అందరి తరఫున కుల్కర్ణి సార్కి ఇంకొకసారి థ్యాంక్ చెప్తున్నాను. మంచి సెషన్ మన ముందు వచ్చిన వెల్కమ్ వెల్కమ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వెల్కమ్ వెల్కమ్. ఎస్ సార్. ఓకే ఎండ్ చేస్తున్నాను थैंक నేను. यू कुलकर्णी सर वंडरफुल सेशन के लिए థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ విష్ యూ వెల్త్. मैं एंड कर रहा हूँ मैं.